screen and can you all hear me? Is my voice crystal clear? Great. So let's start our session. So yeah, for a smoother session, let me set our ground rules. Let me go through our ground rules once again. By default, everyone will be on mute. At the same time, let's make it interactive. So what does that mean? Make a question unna, concern unna, you can raise your hand. I'll allow you to talk, or you can use messaging panel. Then on every now and then I'll be seeing the messages and I'll respond accordingly. Or else still మీకు చివర్లో ఒకవేళ మీకు మధ్యలో క్వశ్చన్స్కి అడ్రస్ కాకపోయినా చివర్లో మీ ప్రతి క్వశ్చన్ అడ్రస్ చేసే బాధ్యత నాది. ఓకే, ఫోకస్, ఇట్స్ యువర్ వాల్యుబుల్ టైమ్, సో మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. You are investing your time, so make sure make it worth. Okay, so be in a peaceful and silent place without any deviation. Sit straight, spine erected with 100% focus, 100% attention. All right, and keep good internet connection. We all connected virtually, so good internet ఖచ్చితంగా కావాలి. సో ఎవరికైనా ఇష్యూస్ వస్తాయి ఇంటర్నెట్, ఒక లెట్స్ నా సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకోండి, మీ అందరికీ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ దాట్ కేస్ కాల్ మీ. ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్. లేదు, మీ సైడ్ నుంచే ప్రాబ్లం ఉందనుకోండి, మీకు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, సో మిగతా వాళ్ళకు స్మూత్ గానే ఉంటుంది. ఇన్ దాట్ కేస్ మీరు ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్టివిటీ చెక్ చేసుకోండి. అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అండ్ యా, ఇట్స్ ఎ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఈజ్ ఫ్రమ్ నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్, దిస్ సెషన్ మైట్ నాట్ బి రిలవెంట్ ఫర్ యూ. Observe for 5 to 10 minutes, and if you don't get anything, you may drop off. I'm sorry. All right, so let's start our session. So anyone would like to talk only for 1 or 2 minutes? Raise your hand. Okay, Rubina, quickly talk. Rubina garu. Makesh, Mahesh. Hi. Yes, hi ma'am. No formalities, shoot your question. Yeah, So I have missed the yesterday session. Can you please give a quick revise on that? Meer koncham just a small revise laga iste, I will go to the recording again. That will help for me better. All right. Okay, sure. I might not revive it, but yeah, I'll help you. Don't worry. You didn't miss anything. Okay, you haven't missed Okay. anything. Next, Okay. Mahesh, తొందర మాట్లాడు. కోర్స్ కంటెంట్ ఇస్తున్నారు కదండి, యూట్యూబ్ లో చెక్ చేసా, అప్లోడ్ పెట్టలేదు. I'll show you right now. Okay. Next, Raghava garu. Quick. Sir, good morning, sir. Good morning, sir. Good evening, sir. Yeah, సెషన్ లో గిట్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నా లేదంటే లినక్స్ డిస్కస్ చేస్తున్నారా? Git, sir. Git. సో yesterday's class continuation. Yes, yes, of course. Okay, thank you. Yeah. Cool. So I'm lowering your hands. So don't worry. I'll address everything. Okay. First thing, ఎవరైతే నిన్నటి క్లాస్ మిస్ అయ్యారో, ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు జాయిన్ అవుతున్నారో, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఓకే, సో యూ హ్యావెంట్ మిస్డ్ ఎనీథింగ్, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఐ విల్ షో యూ వాట్ టు డూ. ఒకవేళ మీరు నిన్నటి క్లాస్ మిస్ అయితే ఆ రికార్డింగ్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను. లెట్ మీ ఓపెన్ ఎ ప్రైవేట్ విండో. ఓకే, సో యూట్యూబ్లోకి వెళ్ళండి. మన యూట్యూబ్ ఛానల్ మధు కిరణ్ మైండ్ సర్క్యూట్. మీరు మామూలుగా సెర్చ్ చేసినా కూడా వస్తుంది. ఓకే, యూట్యూబ్లోకి వెళ్ళి మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఛానల్ మనదే. సింపుల్, లైక్ ఎంఏడిహెచ్ మధు కిరణ్ అని కొట్టండి, ఫస్ట్ వచ్చేది మనదే, మధు కిరణ్ డెవాప్స్. ఓకే, సో సెర్చ్ చేయండి, యుల్ గెట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు నిన్నటి క్లాస్ వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే మీరు వీడియోస్లోకి వెళ్ళండి. ఓకే, సో వీడియోస్లోకి వెళ్తే యూ వుడ్ సీ హియర్. సో ఇది మన నిన్నటి క్లాస్ వీడియో, సెషన్ 1. ఇది డెమో సెషన్, సండే రోజు మనం తీసుకున్న డెమో. సో అలానే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మేబీ ఇంకో 2-3 అవర్స్ తర్వాత ఇక్కడ సెషన్ 2 అని ఇంకో వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే నిన్నటి క్లాస్ మిస్ అయ్యారో డోంట్ వరీ, నిన్న కూడా కైండ్ ఆఫ్ డెమో, దట్ వాజ్ ద బిగినింగ్ సెషన్, ఇంట్రో సెషన్ అండ్ లైనెక్స్. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి. డెమో వినకపోయినా పర్లేదు, ఈ వీడియో సెషన్ 1 వీడియో మేబీ యూ కెన్ వాచ్ ఇన్ 1.5x స్పీడ్. ఇనిషియల్లీ నేను చాలా మెల్లిగా చెప్తాను, సో మీరు 1.5x స్పీడ్లో విన్నా కూడా మీరు పికప్ అవుతారు. ఎనీవే, జస్ట్ ఒక 5 minutes గ్లిమ్స్ ఇస్తాను ఆ సెషన్లో ఏం జరిగిందో, డోంట్ వరీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోస్ ఎప్పటికప్పుడు, అండ్ మేక్ షూర్ యూ వాచ్ ద వీడియో. ఓకే, ఈవెన్ మీరు ఇక్కడైనా చూడొచ్చు, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే
ఓకే. సో బ్యాచ్ 17 అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఇందులో ఉంటాయి. ఓకే. సో బ్యాచ్ 17 అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఇందులో ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వీడియో కూడా ఇక్కడ ఇంకోటి వస్తుంది. సో 3 అని వచ్చేసి ఇది సెషన్ 1 కదా ఇది. సారీ ఇది సెషన్ 1 కదా. ఇక్కడ పైన సెషన్ 2 అని ఇంకో వీడియో వస్తుంది. ఇక్కడైనా చూడొచ్చు మీరు. ఓకే. బట్ మై హంబల్ రిక్వెస్ట్ కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి అండ్ మేక్ షూర్ యూ వాచ్ ద సెషన్. సో ఎస్ 1 hour 20 minutes ఉంటుంది. బట్ మీరు 2x స్పీడ్లో ఉంటే 45 minutesలో వినొచ్చు. ఆర్ ఇట్స్ ఓకే. అండ్ చూడండి, ఇఫ్ యూ ఫీల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వర్త్, సో ఎంతో కొంత మీకు వాల్యూ యాడ్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ ఇట్ గైస్. సో వై ఆర్ యూ నాట్ లైకింగ్ ఇట్? ఈజ్ ఇట్ నాట్ ఇంట్రెస్టింగ్? సి మీ లైక్సే నాకు మోటివేషన్. రిమెంబర్ గైస్, సో మీరు ఏదైతే లైక్ చేస్తారో దీనికైతే మీకు మనీ పే చేయాల్సిన పని లేదు. సో డూ లైక్ ఇట్. సో దట్ మోటివేట్స్ మీ అండ్ దట్ మోటివేట్స్ మై టీమ్. ఓకే. ఎవరైతే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారో నా టీంలో నుంచి ఆయన కూడా మోటివేషన్ ఉంటుంది. ఓకే. ఈజ్ ఇట్ వీడియో నాట్ గుడ్? సో ఎంతో ఎఫర్ట్ పెట్టి వాళ్ళు వీడియో రెడీ చేస్తారు. యా ఓకే. ఇట్స్ అ బూస్ట్ టు మీ అండ్ మై ఎంటైర్ టీమ్. సో డూ లైక్ ఇట్ గైస్. సో ఆ వీడియో లింక్ కూడా మీకు ఇప్పుడు మెసేజింగ్ ప్యానల్లో పోస్ట్ చేశాను. కైండ్లీ లైక్ ఇట్. ఓకే. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. మీకు ఒక ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్, ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు యూ, డూ లైక్ ఇట్. ఓకే. ఈ వీడియో కన్నా కాదు, ఏ వీడియోకైనా సో చూడండి. సో ఓకే. సో ఎంతో ఎఫర్ట్తో పెడుతున్నాము. సో ప్లీజ్ డూ లైక్ ఇట్. ఆల్ రైట్. సో ఓకే రుబినా, సో వే డూ యూ నీడ్ టు వాచ్? సో మీరు మధు కిరణ్ ఛానల్లోకి వెళ్ళాలి అండ్ యూ నీడ్ టు వాచ్ హియర్. ఓకే. Sure. Thank you, Madhu. ఆల్ రైట్. యా షూర్. అండ్ యా ఇందాక ఎవరు అడిగారు కదా, సో కోర్స్ కంటెంట్ లేదు అని. అలా ఎలా ఉండేది? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే చెక్ చేస్తాను. చూడండి, మీరు ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్తే, మోర్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ కోర్స్ కంటెంట్ ఉంది. ఓకే. సో నాట్ ఓన్లీ కోర్స్ కంటెంట్, అన్నీ ఉన్నాయి మీకు. బేసిక్స్ ఉన్నాయి అండ్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కోర్స్ కంటెంట్ ఉంది, స్టూడెంట్స్ లైవ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అండ్ మన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఐడి, వెబ్సైట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అండ్ ఆల్సో కొందరి డిస్క్రిప్షన్ మిస్ అవుతారనే వాట్ వీ హ్యావ్ డన్, మీరు మెసేజెస్లోకి వెళ్తే మెసేజెస్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఓకే. సో స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్, కోర్స్ కంటెంట్, స్టూడెంట్ టెస్టిమోనియల్స్. ఓకే గైస్, ఎవరైతే అడిగారో సో యూ గాట్ ఇట్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఆల్ రైట్, చలో దెన్. సో లెట్ మీ క్లోజ్ దిస్. ఇంకా నేను ఇందులోకి వెళ్ళట్లేను. లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే. నా మనం నిన్న ఏం డిస్కస్ చేసినాం? ఓకే. బై ద వే, ఎస్టర్డే వాట్ వి స్టార్టెడ్, యాక్చువల్లీ ఎస్టర్డే మనం 1 by 1 డెవాప్స్ టూల్ నేర్చుకుంటామని చెప్పినాం. వి స్టార్టెడ్ విత్ గిట్ అండ్ గిట్ హబ్. బట్ గిట్ అండ్ గిట్ హబ్ రావాలి అంటే మీకు మినిమం లైనెక్స్ ఫౌండేషన్ కావాలి, బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ తెలిసి ఉండాలి. సో అందుకోసం మీకు నేను బేసిక్స్ కొన్ని చెప్పాను. యా. సో నేను ఏం చెప్పాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గిట్ ఏంటిది, వై డు వి నీడ్ గిట్ ఏందంటే, ఓకే నిన్న ఎవరైనా మిస్ అయినా కూడా మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. ఓకే. సో యు ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఆ వీడియో చూడండి, బట్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకే. సో మీకు ఇప్పుడు కూడా అర్థమవుద్ది, 90% అర్థమవుద్ది. సో బేసికల్లీ డెవలపర్స్ కోడ్ రాస్తారండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ అప్లికేషన్కైనా సరే డెవలపర్స్ మనం కాదు, డెవలపర్స్. సో డెవలపర్స్, నాట్ డెవాప్స్ ఇంజనీర్స్, డెవలపర్స్ కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఎక్కడ పెట్టాలి? ఆ కోడ్ని ఓకే సో మన పెన్ డ్రైవ్లోనో గూగుల్ డ్రైవ్లోనో అలా షేర్ చేసుకోలేము, ఎందుకంటే ఆ కోడ్ పైన ట్రాకింగ్ జరగాలి. ఓకే. ఏ డెవలపర్ కోడ్ని మాడిఫై చేస్తున్నారు, ఏ డెవలపర్ కోడ్ని ఎన్హాన్స్ చేస్తున్నాడు, ఏ డెవలపర్ కోడ్ని డిలీట్ చేస్తున్నారు, ఇందులో ఏమైనా మ్యాలిషియస్ యూజర్ ఏమైనా కరప్ట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ ట్రాకింగ్ జరగాలి. ఆయన ఆథర్ ఎవరు, ఆ డెవలపర్ పేరేంటిది, ఆయన మెయిల్ ఐడి ఏంటిది, ఏ టైంకి ఏం చేశాడు, ప్రతిదీ ట్రాక్ కావాలి. ఈవెన్ ఒక 5 years తర్వాత చూసినా కూడా ఆయన ఏం చేశాడో తెలియాలి ఆ ట్రాకింగ్ ఐడి చూస్తే. మరి ఇట్లా ట్రాకింగ్ ఐడి ఉన్నది ఏమన్నా ఉందా అంటే, సో అలా మనం కోడ్ ఒక దగ్గర పెట్టాలి అనుకుంటే ఆ సెంట్రల్ లొకేషనే గిట్ హబ్. ఆ సెంట్రల్ లొకేషనే గిట్ హబ్. సో లెట్ మీ క్లోజ్ మై వాట్సాప్. ఓకే. ఆ సెంట్రల్ లొకేషనే గిట్ హబ్. ఆల్ రైట్. ఆ సెంట్రల్ లొకేషనే గిట్ హబ్. సో మనం ఏం చేయబోతున్నాము అంటే ఆ గిట్ అండ్ గిట్ హబ్ని నేర్చుకోబోతున్నాం.
సో వాట్ ఈస్ గిట్ అండ్ వాట్ ఈస్ గిట్ హబ్ రెండు ఒకటేనా అంటే కాదు. గిట్ ఏంటిది అంటే పీస్ ఆఫ్ కోడ్, పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. గిట్ అనేది బేసికలీ ఒక సాఫ్ట్వేర్. మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తారు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ డెవలపర్, ఎనీ డెవాప్స్ ఇంజనీర్ డస్ సేమ్. ఓకే, గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ గిట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తే ఆ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేయొచ్చు. ఆ కోడ్ని 3 ఫేసెస్లో మూవ్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత మూవ్ చేసిన తర్వాత దానికి ఒక ట్రాకింగ్ ఐడి వస్తుంది. బేసికలీ గిట్ అంటేనే అది గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. సో మీ ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసేదే గిట్. ఓకే, సో మీ ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసేదే గిట్. సో దానికి ఒక ట్రాకింగ్ ఐడి వస్తుంది. ఆ తర్వాత దాన్ని సెంట్రల్ హబ్ అంటే గిట్ హబ్లోకి పుష్ చేయొచ్చు, సెంట్రల్ లొకేషన్కి. సో పుష్ చేసిన తర్వాత సో సేమ్ కోడ్ని ఇక్కడ మేబీ మధు వర్క్ చేస్తున్నాడు, మేబీ ఇక్కడ బెంగళూరులో నుంచి కిరణ్ కూడా సేమ్ ఫేజ్లో దాన్ని క్లోన్ చేసుకుంటాడు, కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటాడు, 3 ఫేసెస్లో మూవ్ చేసి మళ్ళీ పుష్ చేస్తాడు. మేబీ సో ఇక్కడ యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో లెట్ us assume he is also my ప్రాజెక్ట్ మేట్ ఆర్ మా మేనేజర్. ఆయన కూడా ఈ కోడ్ని సో క్లోన్ చేసుకొని 3 ఫేసెస్లో మూవ్ చేసి సెంట్రల్ లొకేషన్లో పుష్ చేస్తారు. అలా అందరూ కలిసి యాజ్ అ టీమ్, యాజ్ అ ప్రాజెక్ట్, కొలాబరేటివ్ వేలో వర్క్ చేయడానికి గిట్ హబ్ మస్ట్. ఓకే, సో మరి మీకు గిట్ రావాలంటే బేసిక్ కమాండ్స్ కావాలి. బై ద వే గిట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి నిన్న మీకు చూపించాను. గిట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, గూగుల్లోకి వెళ్ళండి, సింపుల్ గిట్ బాష్ డౌన్లోడ్. ఓకే, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది విండోస్లో ఎలా డౌన్లోడ్ చేయాలి, మ్యాక్లో ఎలా డౌన్లోడ్ చేయాలి, లైనక్స్లో ఎలా డౌన్లోడ్ చేయాలి. లెట్స్ ఇప్పుడు నాది విండోస్ ల్యాప్టాప్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. ఓకే, నిన్నెవరో అడిగారు మ్యాక్లో ఎలా డౌన్లోడ్ చేయాలి అని. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ ఇన్ మార్నింగ్ డౌట్ సెషన్స్, బట్ సమ్హౌ మీరు మిస్ అయినట్టున్నారు. రేపు జాయిన్ కండి. డైలీ మార్నింగ్ డౌట్ సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం కూడా డౌట్ సెషన్ ఉంటాయి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 2 టైమ్స్ డౌట్ సెషన్స్. మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ డౌట్ సెషన్ ఉంటుంది. మళ్ళీ 7 PMకి నా లైవ్ సెషన్ ఉంటుంది. లైవ్ డౌట్ సెషన్, లైవ్ డౌట్ సెషన్, లైవ్ క్లాస్. సో మీరు 3 పూటలా మాతో కనెక్ట్ కావచ్చు. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా ఇన్ అండ్ అప్పటిదప్పుడు దెన్ అండ్ దేర్ క్లియర్ చేస్తాము, అండ్ ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ 3 పూటలా కాకుండా మీకు సపరేట్గా ఏమైనా ఇన్స్టాంట్లీ క్లియర్ కావాలనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, రమణికి కాల్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్లో ఉంటే ఆదర్శ్ హెల్ప్ చేస్తాడు. మా ఐడియానే అది, మీకు ఇన్స్టాంట్గా స్పాట్గా హెల్ప్ కావాలి. స్పాట్గా కాకపోయినా అట్లీస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో, విత్ ఇన్ 1 అవర్లో మేము సాల్వ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ అవర్ అష్యూరెన్స్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఎనీవే, ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు అలా అయితే బయట ఎక్కడ లేదు. అండ్ ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్తున్నాను కదా 7 to 8:30, ఈ క్లాస్లో ఎక్కువ నేను మాట్లాడతాను. ఓకే, 7 to 8:30లో నేను ఒక అజెండాతో వస్తాను. నాకంటూ ఒక అజెండా ఉంటుంది, నేను ఆ అజెండా కవర్ చేయాలి. సో 7 to 8:30 మీరు మాట్లాడడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. మరి మీరెప్పుడు మాట్లాడొచ్చు, మార్నింగ్ డౌట్ సెషన్లో జాయిన్ కండి. మార్నింగ్ డౌట్ సెషన్లో నేను మాట్లాడాను, మీరు ఎక్కువ మాట్లాడతారు, నేను జస్ట్ ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను, మీతో ఫ్రీగా మాట్లాడతాను, పర్సనల్ టైం స్పెండ్ చేస్తాను, నేనైనా నా టీం అయినా. బట్ ఈవినింగ్ అంత స్కోప్ ఉండదండి, ఎందుకంటే నాకు అజెండా ఉంటుంది, టైం కన్స్ట్రెంట్ ఉంటుంది, విత్ ఇన్ 1.5 అవర్లో చాలా కవర్ చేయాలి. సో ఈవినింగ్ మీరు మాట్లాడడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్ యూ నీడ్ టు టాక్, నేను మాట్లాడొద్దు అనట్లేను, లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్ సెషన్. బట్ ఇంకా ఫ్రీగా మీ స్క్రీన్ షేర్ చేసి మీ టెక్నికల్ ఎర్రర్స్ని రిజాల్వ్ చేయాలి అంటే డౌట్ సెషన్స్లో జాయిన్ కావాలి. ఓకే, సో మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది డౌట్ సెషన్, ఆర్ మీకు నచ్చిన టైంలో పెడతాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సరే, గిట్ని నేను డౌన్లోడ్ చేయాలి. సో డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. సో నేను నా డౌన్లోడ్స్లోకి వెళ్తాను. సో డౌన్లోడ్స్, ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ అయింది చూడండి. సో మీరు నెక్స్ట్ 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 కొట్టుకుంటూ వెళ్తే డన్. ఓకే, సో మీరు ఇది డబల్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఇన్స్టాల్ అయిపోతుంది అంతే. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసున్నాను, అందుకే నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లేను. బట్ యా, అంతకు మించి ఏం లేదు, ప్రెటీ స్ట్రైట్, ప్రెటీ సింపుల్. ఐ రిక్వెస్టెడ్ యూ టు సెండ్ ద స్క్రీన్ షాట్. సరే, ఇన్స్టాల్ అయింది, మరి ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేస్తాం? రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్,
ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇన్స్టాల్ కాకపోతే మీకు ఆ గిట్ బ్యాష్ అనేది కనిపించకపోయేది. ఇప్పుడు ఇన్స్టాల్ అయింది కాబట్టి మీకు ఇలా కనిపించింది. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, చూడండి గిట్ బ్యాష్ హియర్ ఇలా కనిపించింది అంటే ఇన్స్టాల్ అయింది. క్లిక్ చేయండి, ఇలా గిట్ బ్యాష్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇలా గిట్ బ్యాష్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో గిట్ ఐఫన్ వర్జన్, యా, సో గిట్ వర్షన్ 2.52 మనం ఇన్స్టాల్ చేసాం. సో నిన్న ఈ స్క్రీన్ షాట్ పంపిమని చెప్పాను, చాలా మంది పంపించారు. ఓకే, సో మెజారిటీ ఆఫ్ యూ సెంట్ ఇట్ పర్సనల్లీ, కొందరు గ్రూప్లో పోస్ట్ చేశారు. బట్ స్టిల్ నాట్ ఆల్ ఆఫ్ యూ, అందరూ అయితే పంపించలేరు. ఐ నో మేబీ మీకు టైం కన్స్ట్రైంట్ ఉండొచ్చు, ప్రెస్సింగ్ టైం ప్రయారిటీస్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, మీకు కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేయండి, చేసి ఆ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా నాకు పంపించండి. సో దట్స్ హౌ ఐ ట్రాక్ యూ, ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది. ఆర్ గ్రూప్లో పోస్ట్ చేయండి. మీరు ఇంకా ఎన్రోల్ కాకపోతే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి నా మొబైల్ నెంబర్కి. బట్ మేక్ షూర్ యూ సెండ్ ద స్క్రీన్ షాట్. ఓకే, డిడ్ యూ ఆల్ ఇన్స్టాల్ యువర్ గిట్? ఆర్ కొందరు మొహమాటానికి పంపించరు, అలా వద్దండి, పంపించండి. ఎస్, ఎవ్రీవన్ టైప్ ఎస్. ఓకే, గిట్ ఇన్స్టాల్ చేసాం. నెక్స్ట్ ఏంటిది, మీకు గిట్ ఆపరేషన్స్ తెలియాలంటే బేసిక్ లైనక్స్ తెలిసి ఉండాలి. మరి లైనక్స్ ఏంటి సార్? లైనక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఏంటిది? విండోస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే. విండోస్ ఎలానో లైనక్స్ ఎలా. అంటే ఏం చేస్తాం? సింపుల్. సో ఆ మెషిన్తో ఇంటరాక్ట్ కావడానికి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఇప్పుడు నా ల్యాప్టాప్తో ఇంటరాక్ట్ కావాలంటే నా దాంట్లో విండోస్ ఉంది. సో విండోస్తో నేను ఇంటరాక్ట్ అయితే ఎలా? లెట్స్ చూడండి, నేను ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్కి నేమ్ ఇవ్వాలి. లెట్స్ అండి నేమ్ అంట టెస్ట్ డైరెక్టరీ అంట. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఓకే, ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. ఇలా డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తా. ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్, న్యూ. ఓకే, సో టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, టెక్స్ట్ డాక్యుమెంట్, దానికో పేరు ఇద్దాం. సో ఫైల్ 1. లేదు, ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్, న్యూ, టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ 2. లేదు, ఫోల్డర్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్, న్యూ, ఫోల్డర్, డైరెక్టరీ 1. ఓకే, రైట్ క్లిక్, న్యూ, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, డైరెక్టరీ 2. ఇలా మీరు ఫైల్స్, ఫోల్డర్స్ విండోస్లో క్రియేట్ చేయొచ్చు. లేదా నేను ఫైల్ని డిలీట్ చేయాలి, సెలెక్ట్ చేయండి. డిలీట్ ఎలా చేయాలి? రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు మీరు. ఇక్కడనే ఉంది చూడండి, డిలీట్. లేదు, ఫోల్డర్ డిలీట్ చేయాలి, రైట్ క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. అలా. ఓకే, ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్ డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్ డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తారు, బ్యాక్ స్పేస్ కొడితే బయటికి వస్తారు. మరి లైనక్స్లో ఎలా చేయాలి సార్? అది నిన్న మనం డిస్కస్ చేసినాం. నిన్న ఏం డిస్కస్ చేసినాం మనం? ఎస్టర్డే. సో ఓకే, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఓకే, గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో డిస్కస్ చేసినాం. అండ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, లైనక్స్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు విండోస్ బేసిక్స్ మీకు చూపించా, మీకు తెలిసినవే అవి, నేను దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు లైనక్స్లో ఎలా చేయాలి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? టచ్ కమాండ్, ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి? mkdir, మేక్ డైరెక్టరీ, ఎన్ని డైరెక్టరీస్ అయినా క్రియేట్ చేయొచ్చు. చూద్దామా? యా, విల్ సీ. చూడండి నేను ఏం చేస్తాను, ఇదే టెస్ట్ డైరెక్టరీ, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మన డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఓకే, సో డెస్క్టాప్ మీద డైరెక్ట్లీ గిట్ బ్యాష్ ఓపెన్ చేయకండి, ఏదో ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి, దాని లోపలికి వెళ్ళండి. ఇదే కదా, ఇక్కడ ఈ బ్లాంక్ స్పేస్లో గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్ మీద డైరెక్ట్లీ వద్దు, దట్ మైట్ క్రియేట్ మెస్, మీరు హ్యాండిల్ చేయలేరు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫైల్ క్రియేట్ చేద్దాం. ఒకటి కాదు, 2, 3 క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటి చెప్పండి? టచ్ ఫైల్ 1, ఫైల్ 2, మీరు కాంటాక్ట్ టైప్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఫైల్ 1 ఉంది కదా, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. చూడండి ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, 4, 5. లేదు, నాకు డైరెక్టరీస్ కావాలి. mkdir, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, డైరెక్టరీ 4. ఇలా
ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. లేదు నేను డిలీట్ చేయాలి. విండోస్లో అయితే ఈజీ, మరి లైనెక్స్లో ఈజీయా? లైనెక్స్లో కూడా ఈజీయే, కాకపోతే మీకు కొత్త అంతే. కమాండ్ ఏంటిది? rm-rf ఫైల్ అయినా డైరెక్టరీ అయినా. చూడండి, లెట్ మీ డిలీట్. సో ఓకే ఓకే, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయిపోయింది అనుకో, క్లియర్. ఓకే, సో ఏం డిలీట్ చేద్దాం ఇందులో? నేను డిలీట్ చేస్తా డైరెక్టరీ 2, mkdir డైరెక్టరీ 2. ఐఎమ్ సారీ, నేను ఏం చేయాలి? కమాండ్ ఏంటిది? mkdir కాదు, rm-rf. ఇది క్రియేట్ చేయమని చెప్తున్నా. ఆల్రెడీ క్రియేట్ అయ్యే ఉంది, ఇంకా మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఏమని చెప్తుంది? ఎర్రర్ ఇస్తుంది. ఏంటిది? డైరెక్టరీ క్రియేట్ చేయలేను, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అని చెప్తుంది. ఇక్కడ ఫైల్ అన్న డైరెక్టరీ అన్న ఆబ్జెక్టే. సో డైరెక్టరీ 2 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో నేను రిమూవ్ కమాండ్ వాడాలి, rm-rf డైరెక్టరీ 2. డిలీట్ అయింది చూడండి. ఎస్, లెట్ మీ డిలీట్ ఫైల్ rm-rf, మేబీ ఫైల్ 2. డిలీట్ చేయండి చూడండి, డిలీట్ అయింది. ఇక్కడ చూడండి, మీరు మేబీ డైరెక్టరీ 4 డిలీట్ చేస్తా, rm-rf డైరెక్టరీ 4. చూడండి ఇక్కడ. ఓకే సార్, బాగుంది. మీరు ఇక్కడ చూపిస్తున్నారు విండోస్లో, లైనెక్స్లో వ్యూ ఉండదా? ఇప్పుడు విండోస్లో ఎలా అయితే వ్యూ ఉందో, ఇక్కడ ఇదొక వ్యూ, ఇదొక వ్యూ, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, ఇదొక వ్యూ. అలా మరి లైనెక్స్లో వ్యూ ఉంటుందా? నేను ఇక్కడ విండోస్లో నుంచి చూడాలనుకోవట్లే, నేను CLI కమాండ్ లైన్ ద్వారా చూడాలనుకుంటున్నా. ఏం చేయొచ్చు? సో ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? ఎస్, ఏంటిది? ఓకే, ఇలా స్క్రీన్ ఫుల్ అయితే బై ద వే క్లియర్ అని టైప్ చేయండి, క్లియర్. ఓకే, స్క్రీన్ ఫుల్ అయిందా? క్లియర్ అయిపోతుంది. నౌ ఏంటిది? LS, ఇదొక వ్యూ. లేదు, నాకు లాంగ్ లిస్ట్ కావాలి. LL, ఇదొక వ్యూ. ఇంకేమైనా కమాండ్స్ ఉన్నాయా? ls-lrth, ఇదొక వ్యూ. ఓకే, ఇది కాకుండా ఓకే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, ఏది ఎక్కడ చెప్పిన, ls-la ఆర్ LL. ఓకే, ls-la. మీకు హిడెన్ ఫైల్స్ ఉంటాయి ల్యాప్టాప్స్లో, అవి కూడా చూడాలి. హిడెన్ ఫోల్డర్స్ -a అని కొట్టండి, ls-la. అంటే ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా ఇందులో ఎనీవే ఇక్కడ లేదు హిడెన్ ఫోల్డర్స్, బట్ ఒకవేళ ఉంటే మీరు ఏం చేస్తారు? విండోస్లో అయితే ఇలా వచ్చి ఇక్కడ హిడెన్ ఐటమ్స్ చెక్ చేస్తారు, మీకు కనిపిస్తాయి. ఓకే, లేదు హిడెన్ ఐటమ్స్ చూడొద్దు అనుకుంటే దీన్ని అన్చెక్ చేయొచ్చు. అలానే లైనెక్స్లో కూడా హిడెన్ ఫైల్స్ ఫోల్డర్ చూడాలంటే ls-la. క్లియర్, స్క్రీన్ క్లియర్ చేసిన, ls-la. ఓకే, ఇట్లా హిడెన్వి కనిపిస్తాయి. ప్రస్తుతానికి హిడెన్వి ఏం లేవు. ఈ డాట్ ఇవి ఫైల్స్ ఫోల్డర్స్ కావు. ఇది కరెంట్ డైరెక్టరీని, ఇది బ్యాక్ స్పేస్ పాత డైరెక్టరీని రిఫర్ చేస్తుంది. ఓకే, సో హిడెన్ ఫోల్డర్స్ లేవు. సరే సార్, బాగుంది. నేను ఇప్పుడు డైరెక్టరీ 1లోకి వెళ్ళాలి. అంటే ఎలా డైరెక్టరీ 1లోకి వెళ్ళాలి? ఓకే, సో అంటే ఇప్పుడు దీనిలోకి ఎలా వెళ్ళొచ్చు? డైరెక్టరీ 1లోకి. ఓకే, ఇది నేను మారుస్తున్న వ్యూ. ఐల్ కీప్ లిస్ట్, ఐల్ కీప్ డీటెయిల్స్. ఏది డీటెయిల్స్, దిస్ ఇస్ బెట్. దీని లోపలికి వెళ్ళాలి డైరెక్టరీ 1లోకి. మరి ఇక్కడ ఎలా వెళ్ళాలి సార్ అంటే, CD చేంజ్ డైరెక్టరీ. ఎందులోకి వెళ్ళాలి? చేంజ్ డైరెక్టరీ. ఓకే, నేను డైరెక్టరీ 1లోకి వెళ్ళాలి, CD డైరెక్టరీ 1. ఓకే, ఇందులో ఏమన్నా ఉన్నాయా? LS ఏం ఫైల్స్ లేవంట. సరే క్రియేట్ చేద్దాం, టచ్. ఓకే, సో ఏం చేద్దాం? మేబీ ఐల్ క్రియేట్, సో Jenkins, DevOps, Docker, Kubernetes, AWS అన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. చూడండి, క్రియేట్ అయినాయి, ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి వెంటనే డైరెక్టరీ 1లో. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సరే, ఇందులో నుంచి మళ్ళీ బయటికి రావాలి, బ్యాక్ స్పేస్. మరి ఇక్కడ నుంచి ఎట్లా బయటికి రావాలి? లైనెక్స్లో ఎలా? క్లియర్ CD డాట్ అంటే డాట్ రిఫర్స్ టు బ్యాక్. బయటికి వచ్చేసిన, ఇంతకుముందు డైరెక్టరీ 1లో ఉంటే అందులో నుంచి బయటకు వచ్చిన మళ్ళీ డెస్క్టాప్లో టెస్ట్ డైరెక్టరీలో ఉన్నా. ఇది నిన్న మనం డిస్కస్ చేసినాం. ఇందులో ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఫస్ట్ డే కాబట్టి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్, బట్ ఎవ్రీడే కుదరదు.
యా నజ్మా మాట్లాడు నజ్మా. ఎస్ నజ్మా టాక్. మీరు డైరెక్ట్ లోపలికి ఎలా వెళ్ళాలో చూపించారు కదా, అలా ఫైల్ లోపలికి వెళ్ళాలంటే క్యాట్ కమాండ్ వాడాలా లేకుంటే వేరేది ఎస్ క్యాట్ కమాండ్ వాడాలి. నేను ఇంకా చెప్పలే కదా, ఉమ్. మనం ఫైల్ లోపలికి వెళ్ళాం, ఫైల్ని ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైనా ఫైల్ లోపలికి వెళ్ళామా మీరు? విండోస్లో అయినా ఫైల్ లోపలికి వెళ్తామా? వెళ్ళాం. ఫైల్ని ఓపెన్ చేస్తాం, ఫోల్డర్ లోపలికి వెళ్తాం. ఓకే, ఎనీవే నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే. సో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మనం. సో డేట్ 2nd December 25. ఓకే సార్, బాగానే ఉంది, ఫైల్స్ బాగానే చెప్తున్నారు. మరి విండోస్లో ఫైల్ని ఎలా మోడిఫై చేయాలి? ఓకే, విండోస్లో ఫైల్ని ఎలా మోడిఫై చేయాలి? ఇప్పుడు టెస్ట్ డైరెక్టరీలో పోతున్నా, ఓ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఏ ఫైల్ ఓపెన్ చేద్దాం? మీ ఇష్టం. సరే, ఫైల్ 1 ఓపెన్ చేద్దాం, ఆర్ ఫైల్ 4, యువర్ చాయిస్. ఫైల్ 3, లెట్ మీ ఓపెన్ ఫైల్ 3. ఎందులో ఓపెన్ చేద్దాం? ఓకే, నోట్ ప్యాడ్లోనే ఓపెన్ చేద్దాం, ఆర్ నోట్ ప్యాడ్ ++లో, యువర్ చాయిస్. నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయింది. ఏది? ఫైల్ 3. ఏమని టైప్ చేస్తా ఇక్కడ నేను? హాయ్, వెల్కమ్ టు డెవాప్స్, వెల్కమ్ టు డెవాప్స్. ఓకే, సో ఆల్, సరే, వెల్కమ్ టు డెవాప్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నేను డెవలపర్ కాదు, నేను ఇప్పుడు కోడ్ రాయట్లేను, బట్ లెటర్ అజ్యూమ్ డెవలపర్స్ ఏదో కోడ్ రాశారు అనుకోండి. సరే, కోడ్ రాశారు, ఇది విండోస్ వే ఆఫ్ ఆపరేషన్. ఓకే, ఇది విండోస్ వే ఆఫ్ ఆపరేషన్. దీన్ని ఎలా సేవ్ చేయాలండి? ఫైల్ సేవ్ ఆర్ కంట్రోల్ ఎస్, మీకు తెలిసిందే కదా, సేవ్ చేసిన, క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఓపెన్ చేయాలంటే డబల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మరి లైనెక్స్లో ఎలా ఓపెన్ చేయాలి? ఇప్పుడు మీరు లైనెక్స్లో వచ్చి వ్యూ చేద్దాం, ఎల్ఎల్ కొడదాం. చూడండి, ఫైల్ 3లో ఏదో 64 బిట్ కంటెంట్ ఉంది. చూడండి, ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడే 64 అయింది. సరే, అండ్ ఇప్పుడే చేంజ్ అయింది 738. ఓకే, ఫైల్ 3 దాని లోపల ఉంది, ఎలా తెలుసుకోవాలంటే క్యాట్ కమాండ్. ఓకే, ఫైల్ లోపల కంటెంట్ తెలుసుకోవాలంటే క్యాట్ ఫైల్ 3. చూడండి ఏమని వస్తుంది? హాయ్, వెల్కమ్ టు డెవాప్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో ఇలా ఫైల్ లోపల ఉంటే ఇది. లెట్స్ ఫైల్ని మళ్ళీ మోడిఫై చేద్దాం మనం. సో డబల్ క్లిక్ చేద్దాం. ఓకే, సో ఏమని రాద్దాం? లెట్స్ ఏదేదో ఫేస్బుక్ అనుకుందాం, అబ్బా, ఏదో ఒక అప్లికేషన్ యాప్ అనుకుందాం. సో ఓకే, సమ్ ఫేస్బుక్ అప్లికేషన్ అనుకుందాం, ఫేస్బుక్ అప్లికేషన్. ఇదేదో ఆడియో కాల్ కోడ్ అనుకుందాం, సంథింగ్, ఆర్ వీడియో కాల్ కోడ్, ఫీచర్ కోడ్, వాట్ ఎవర్, జస్ట్ మీరు అనుకోండి. సేవ్ చేస్తా, కంట్రోల్ ఎస్, క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ బాగానే అయింది. మరి ఇక్కడ చూద్దాం, మళ్ళీ ఎల్ఎల్ కొట్టండి. ఓకే, స్మాల్ ఎల్ఎల్ మారింది, ఏదో 123కి వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ 64 ఉంటే ఇప్పుడు 123 వచ్చింది. అంటే సో అందులో కంటెంట్ యాడ్ అయింది, 123 బైట్స్ కంటెంట్ ఉంది. సరే, ఫైల్ 3లోకి వద్దాం. క్యాట్ ఫైల్ 3, చూడండి వచ్చింది. సో నవ్ యూ గాట్ ఇట్. ఒక ఫైల్ని లైనెక్స్లో ఎలా ఓపెన్ చేయాలో అర్థమైందా? ద కమాండ్ ఈజ్ క్యాట్ ఫైల్ నేమ్, ఎనీ ఫైల్. మీకు ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకే సార్, మీరు ఫైల్ని మోడిఫై చేయడం విండోస్లో చేస్తుంటారు కదా, లైనెక్స్లో కూడా ఫైల్ని మోడిఫై చేయొచ్చా? ఎస్. ఓకే, సో లైనెక్స్లో కూడా ఫైల్ని మోడిఫై చేయొచ్చు. దానికోసం ఇప్పుడు నోట్ ప్యాడ్ ఎలా అయితే ఎడిటర్ ఉందో విండోస్లో, నోట్ ప్యాడ్ ++ ఎలా అయితే ఎడిటర్ ఉందో విండోస్లో, లైనెక్స్లో కూడా కొన్ని ఎడిటర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే విఐ ఎడిటర్, విఐఎం ఎడిటర్, నానో ఎడిటర్, ఇలా కొన్ని ఎడిటర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఈ ఎడిటర్స్ గురించి ఇప్పుడు చెప్పాను, టూ అర్లీ ఫర్ యూ, మేబీ రేపు ఎల్లుండో చెప్తాను. ఓకే, ఒకవేళ మీరు ఫైల్ని మోడిఫై చేయాలంటే ప్రస్తుతానికి విండోస్లోనే మోడిఫై చేయండి, ఓకే, సో బట్ యా, లైనెక్స్లో కూడా మోడిఫై చేసుకోవచ్చు. ముందు మనం దాంట్లో డీప్ డైవ్ చేస్తారు, మునిగి తేలుతారు. ఓకే, ఈ కోర్స్ మొత్తం విఐ ఎడిటరే వాడతారు. ఓకే, సో ఇట్లా యూ కెన్ డూ ఎనీథింగ్, బ్లా 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 బ్లా. సేవ్, క్లోజ్. ఇక్కడ మీరు మళ్ళీ క్యాట్ కొట్టండి, 3 చూడండి యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడి వరకు అందరికి క్లియరా?
హోప్ యూ గాట్ ఇట్. నౌ ఫోకస్ హియర్. సో ఈ లైనెక్స్ ఫౌండేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నా. నౌ ఇప్పుడు మన మేజర్ థింగ్ ఏంటిదంటే గిట్. ఎస్ ఆర్ నో? లైనెక్స్ క్లాసెస్ డీప్ డైవ్ తర్వాత ఉంటాయి, ఓకే, షెల్ స్క్రిప్టింగ్ టైంలో ఉంటాయి. ఇప్పుడు మనది గిట్ కదా. సో వాట్ ఈస్ గిట్? గిట్ ఈజ్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఆ కోడ్ని ట్రాక్ చేయాలి. ఎలా ట్రాక్ చేయాలి? 3 phases-లో మూవ్ చేయాలని చెప్పిన. సో నాకు తెలుసు మీకు ఇది అసలు ఆ 3 phases ఏందో మీకు నిన్నటి నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? సో ఏంటిది 3 phases? సో లెట్ మీ రివీల్ ద సస్పెన్స్. ఓకే, సో విల్ సీ. సో లెట్ us assume. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడం అందరికీ క్లియరా? గిట్ని ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడం అందరికీ క్లియరా? ఎస్ ఆర్ నో? నౌ ఒక రెపోని కూడా ఇనిషియలైజ్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఫస్ట్, ఓకే, ఈ 3 phases గురించి ఐ ఎక్స్ప్లెయిన్, ఐ రివీల్ ద సస్పెన్స్. ఫస్ట్ థింగ్, ఈ రెపోని ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఓకే, సో దీన్ని బేసికలీ రెపో అంటారు కదా. కోడ్ని ఎక్కడైతే సేవ్ చేస్తారో దాన్ని రెపాసిటరీ అంటారు. నేనేం చేస్తాను అంటే ఈ సెంట్రల్ రెపో తర్వాత ప్రస్తుతానికైతే ఒక ఎంప్టీ రెపోని ఇనిషియలైజ్ చేస్తాను. ఓకే, ఒక ఎంప్టీ రెపోని ఇనిషియలైజ్ చేస్తాను. కమాండ్ ఏంటి అంటే గిట్ ఇనిట్. ఇట్ విల్ ఇనిషియలైజ్ అ ఎంప్టీ రెపో. ఏం చేస్తుంది ఇది? ఎంప్టీ రెపో, ఈ ఎంపీటీవై ఎంప్టీ రెపోని ఇనిషియలైజ్ చేస్తా. చూడండి నేను ఏం చేస్తున్నా, ఇది మళ్ళీ క్లోజ్ చేస్తా. ఇట్లా కొత్తలో మీరు ఎన్నిసార్లు అయినా సరే క్లోజ్ చేయండి, కొత్తది క్రియేట్ చేసుకోండి. సో ఈ టెస్ట్ డైరెక్టరీ కూడా డిలీట్ చేస్తున్నా. సో కొత్త డైరెక్టరీ క్రియేట్ చేస్తా. రైట్ క్లిక్, న్యూ. మేబీ ఈరోజు డేట్తో క్రియేట్ చేస్తావు డైరెక్టరీ. ఎంత ఈరోజు డేట్? 2nd December ఆర్ December 2nd, యువర్ విష్. కానీ మధ్యలో స్పేస్ ఇవ్వకండి, 2 DEC అట్లా ఇవ్వకండి. ఇప్పుడే వద్దు, మీరు హ్యాండిల్ చేయలేరు కొత్త వాళ్ళైతే. నో స్పేసెస్, 2nd December. ఓకే, ఆ డైరెక్టరీ లోపలికి వెళ్తున్నా. ఓకే, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్. ఎందుకు నేను మల్టిపుల్ టైమ్స్ చూపిస్తున్నా అంటే మీకు ఈజీ అవుతుందని, ఫెమిలియర్ అవుతుందని. ఓకే, రైట్. ఎల్ఎస్ ఏమున్నాయి? ఏం లేవు. ఇప్పుడు ఒక ఎంప్టీ రెపాసిటరీని ఇనిషియలైజ్ చేస్తున్నా. గెట్ ఇనిట్. ఏమైంది చూడండి, ఒక ఎంప్టీ రెపాసిటరీ ఇనిషియలైజ్ అయింది. ఎక్కడ? ఈ డెస్క్టాప్లో 2nd December ఫోల్డర్లో .git అనే ఒక ఎంప్టీ రిపాసిటరీ ఇనిషియలైజ్ అయింది. ఓకే, ఆల్ రైట్ మై ఫ్రెండ్స్. నౌ సో ఓకే, ఇప్పుడు ఎంప్టీ రిపాసిటరీ ఇనిషియల్ అయింది. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఓకే, సో అందులో కోడ్ పెట్టి ఎవరేం చేస్తున్నారు మనం ట్రాక్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఏ టైంలో ఏ ఆథర్ ఏం చేస్తుండ్రు, ఏ డెవలపర్ ఏం చేస్తుండ్రు అంటే ఆ డెవలపర్ డీటెయిల్స్ ఇందులో ఉండాలి. సో రియల్ టైంలో ఏంటంటే అకౌంట్ ఉంటుంది. సో మీరు ఆఫీస్లో జాయిన్ కాగానే మీ నేమ్, మీ యూజర్ మెయిన్, ఓకే, యూజర్ అకౌంట్, యూజర్ ఈమెయిల్ తోటి గిట్లో ఉంటుంది. బట్ లెట్ us assume ఫస్ట్ టైం చేస్తున్నాం. సో నేను నా మెయిల్ ఐడి తోటి, నా నేమ్ తోటి నేను ఒక అకౌంట్ని ఇనిషియలైజ్ చేస్తా, కాన్ఫిగర్ చేస్తా. ఓకే, ఎలా చేయాలో చూడండి. సో ఫోకస్ హియర్. ఓకే, సో గిట్ కాన్ఫిగ్. ఏం చేస్తున్నా నేను? నా యూజర్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేస్తున్నా. నేను ఫస్ట్ టైం గిట్లో లాగిన్ అవుతున్నా అనుకుందాం. సో నా యూజర్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేస్తున్నా. రియల్ టైంలో మేబీ బై డిఫాల్ట్ ఉండొచ్చు. గిట్ కాన్ఫిగ్ -global user.name. మీ నేమ్ ఇవ్వండి, అలానే మీ మెయిల్ ఐడిని కూడా కాన్ఫిగర్ చేసుకోండి. గిట్ కాన్ఫిగ్ -global user.email. మీ మెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేసుకోండి. ఓకే, చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా. ఓకే, నా యూజర్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేసుకుంటా. మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ కొడతారో ఇలా వస్తుంది అండ్ పక్కన మాస్టర్ అని కనిపిస్తుంది. మాస్టర్ ఏంటిది ఇప్పుడే అడగకండి, అది బ్రాంచ్. నేను ముందు చెప్తా, డీప్గా చెప్తా బ్రాంచింగ్ స్ట్రాటజీ. ప్రస్తుతానికి ఇగ్నోర్ దిస్, యూజర్ని కాన్ఫిగర్ చేసుకుందాం. గిట్ కాన్ఫిగ్. ఎవరు మెసేజింగ్ ప్యానల్? ఓకే, ఫోకస్ హియర్. గిట్ కాన్ఫిగ్ -global. ఫోకస్ హియర్, మెసేజింగ్ ప్యానల్ మీద వద్దు, ఫోకస్ హియర్. సో గిట్ కాన్ఫిగ్ -global user.name. నా పేరు లెట్స్ సే మధు. నా నేమ్ని కాన్ఫిగర్ చేసుకుంటున్నా. అలానే నా ఈమెయిల్ని కూడా కాన్ఫిగర్ చేస్తా. గిట్ కాన్ఫిగ్ -global user.email. ఏంటిది? లెట్ us assume నా మెయిల్ madhu@gmail.com.
రియల్ టైంలో ఇలా ఉండదు. madhu@tcs.com, madhu@infosys.com ఇలా ఉంటుంది. ఓకే, git config --- global user.email. దాట్స్ ఇట్. నేను నా మెయిల్ ఐడిని, నా యూజర్ నేమ్ని, మెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో నేను ఏదైతే కోడ్ ఆపరేషన్స్ చేస్తానో, అంటే కోడ్ని 3 phases-లో మూవ్ చేస్తా కదా, నా నేమ్తో కమిట్ అవుతుంది. ఓకే, ట్రాకింగ్ ఏర్పడుతుంది. ఏంటిదో మనం చూద్దామండి ఇప్పుడు. ఓకే, సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? నేను చెప్పినంత వరకు డు నాట్ ఆస్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. మేబీ ఓకే, మీరు అడగబోయే క్వశ్చన్ మేబీ నేను నెక్స్ట్ చెప్తానేమో, అందుకే నేను చెప్పినంత వరకే అడగండి దయచేసి. ఓకే, అడగండి రాఘవరెడ్డి. సో టాక్. సార్ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ సెన్స్ నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, మల్టిపుల్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఏంటని చెప్పారంటే, మనం ఏదైనా సరే కమిట్ చేసిన తర్వాత అది స్టోర్ అవడం కోసము కాన్ఫిగ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా ఫస్ట్. సార్ నో, ఇంకా అవేవి నేను మీకు చెప్పలే. నేను కాదు నా క్వశ్చన్ ఏంటి అని చెప్పానంటే, ఈ కాన్ఫిగ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు --- అని ఒక పర్టికులర్ పాయింట్ ఇండికేట్ చేశాం కదా. సో గ్లోబల్ అని చెప్పారంటే ఎంటైర్లీ వరల్డ్ లో ఎక్కడైనా సరే అది స్టోర్ అవుతుంది. చూద్దాం సార్, అంత వద్దులేండి. ఓకే, వరల్డ్ ఏం ఇక్కడ కాదులేండి. లోకల్ మీ అనే ల్యాప్టాప్ పర్టికులర్ వరకు. పాయింట్ ఇండికేట్ చేస్తే దానికి గ్లోబల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కావాలి Sir. ఒకటి. ఓకే, విల్ సి. ఐ గాట్ యువర్ క్వశ్చన్. సో ఎట్ ద మూమెంట్ అది కొంచెం టూ అర్లీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో ప్రస్తుతానికి మీరు అనుకోండి, ఈ గ్లోబల్ అనేది ఏంటి అంటే అదొక ఫ్లాగ్ మీ ల్యాప్టాప్లో గ్లోబల్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతానికి యూజర్ని ఈమెయిల్ని కాన్ఫిగర్ చేయడానికి ఇదే అనుకోండి. మనం టాపిక్ డిబేట్ అవుతాం. నేను ఏదైతే అజెండా అనుకున్నానో అది కవర్ చేయలేను, టైం కన్స్టెంట్ ఉంది. సో Okay, sir. ప్రస్తుతానికి Session ఇంతే అయిపోయి discuss అనుకోండి. చేద్దాం. యా Yeah, సెషన్ అయిన session తర్వాత అయిపోయి మీరు చివర్లో అడగొచ్చు, డౌట్ సెషన్లో జాయిన్ కావచ్చు. ఓకే, Okay. యా నౌ Yeah, thank you. గౌతమ్ క్విక్లీ ఆస్క్. ఇందులోనే ఉంటే అడగండి, అదర్వైజ్ ప్లీజ్ డోంట్ ఆస్క్. హోల్డ్ యువర్ క్వశ్చన్. గౌతమ్, యూ వాంట్ టు టాక్? ఓకే, ఐ అస్యూమ్ నో క్వశ్చన్స్ దెన్. సో ఓకే, మనం యూజర్ని కాన్ఫిగర్ చేసుకున్నాం. నా ఇప్పుడు ఏం చేయాలి? 3 phases-లో మూవ్ చేయాలి. సో ఏమనుకుంటున్నాం అంటే, లెట్ us assume, ఐ విల్ రివీల్ ద సస్పెన్స్. ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి. ఓకే, ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి. ఓకే, మీరు ఏం చేశారు? మీ ల్యాప్టాప్లో గిట్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. తర్వాత గిట్ ఇనిట్ కమాండ్ తోటి లోకల్ రెపోని ఇనిషియలైజ్ చేస్తారు, ఒక ఎంటీ రెపోని. అండ్ ఆ తర్వాత ఏం చేశారు? మీ user.name. సో user.emailని కాన్ఫిగర్ చేసుకున్నారు, అంటే మీ యూజర్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేసుకున్నారు. నౌ కోడ్ విల్ మూవ్ ఇన్ 3 phases. ఏంటా 3 phases? సో ఒకటి వచ్చేసి వర్క్ స్పేస్, ఒకటి వచ్చేసి స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్, ఇంకోటి ఏంటిది అంటే లోకల్ రెపో. డోంట్ వరీ, మీకు 1-2 minutes అన్నీ అర్థమవుతాయి. ఒకటి వచ్చేసి ఏంటిది? వర్క్ స్పేస్. ఓకే, సో స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్ అండ్ లోకల్ రెపో. ఓకే, సో 3 phases-లో కోడ్ మూవ్ అవుతుంది. ఆ తర్వాతనే సెంట్రల్ రెపోలోకి కమిట్ చేస్తాం, మనం సెంట్రల్ లోకి పుష్ చేస్తాం. ఓకే, సెంట్రల్ రెపో అంటే ఏంటిది? గిట్ హబ్. మనం గిట్ హబ్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇది మీ గిట్, మీ లోకల్ ల్యాప్టాప్లో మీ గిట్ ఉంది. ఓకే, బై డిఫాల్ట్ కోడ్ ఎందులో ఉంటుంది అంటే వర్క్ స్పేస్లో ఉంటుంది. బై డిఫాల్ట్ ఎనీ కోడ్, లెట్ us assume ఒక ఫైల్ ఉంది అనుకుందాం, అబ్బా file 1 ఆర్ జావా ఏదో ఒక ఫైల్, అది వర్క్ స్పేస్లో ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి అంటే, సో వీ నీడ్ టు మూవ్ ఇట్ టు స్టేజింగ్. వెయిట్ డోంట్ ఆస్క్. ఓకే, దాన్ని మనం వీ నీడ్ టు మూవ్ ఇట్ టు స్టేజింగ్. ఎలా మూవ్ చేయాలి సార్? ఆ కమాండ్ ఏంటిది అంటే గిట్ యాడ్. ఐ అలౌ యూ టు టాక్. ఓకే, కైండ్లీ గివ్ మీ సమ్ టైమ్. గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకే, సో వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ లో మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటిదంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకే, స్టేజింగ్ నుంచి లోకల్ రెపోలోకి మళ్ళీ మూవ్ చేయాలి. ఓకే, ఫైల్ ఇప్పుడు ఏమైంది? వర్క్ స్పేస్ లో నుంచి స్టేజింగ్ లోకి వచ్చింది, file 1. నా సేమ్ file 1ని నేనేం చేయాలనుకుంటున్నా? స్టేజింగ్ లో నుంచి లోకల్ రెపోలోకి కమిట్ చేయాలనుకుంటున్నా, మూవ్ చేయాలి. ఏంటి సార్ దానికి ఏంటి కమాండ్? సో దానికి వచ్చేసి కమాండ్, ఓకే, సో లెట్ మీ టైప్ హియర్ git commit. okay, so git commit -m some message, commit message and file name.
సో సింపుల్ ఇది. మేబీ మీకు ఇప్పుడు కొంచెం కొత్తగా అనిపించచ్చు, కానీ ఒక 2 minutesలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, స్టేటస్ ఎలా చెక్ చేయాలి? మరి ఇప్పుడు మూవ్ చేస్తున్నా అంటున్నారు, కమిట్ చేస్తా అంటున్నారు, కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఆ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? కమాండ్ ఏంటిదంటే గిట్ స్టేటస్. ఓకే, సో నౌ వి విల్ సీ. మీకు 1 or 2 minutesలో అన్నీ అర్థమైపోతుంది. ఓకే, స్టేటస్ చెక్ చేసాము. ఓకే, ఇక్కడ మీరు కమిట్ చేసా అంటున్నారు, మరి ట్రాకింగ్ ఐడి వస్తుందా? మీరు గిట్ అంటేనే ట్రాకింగ్ కదా, దానికి మన ట్రాకింగ్ ఐడి వస్తుందా? వచ్చినప్పుడు ఆ యూజర్ నేము, ఈమెయిల్, వాడు ఏ టైంకి కమిట్ చేస్తాడు అవన్నీ కనిపిస్తుంది అంటే ఎస్. అది ఎలా తెలుస్తుంది? కమాండ్ వచ్చేసి గిట్ లాగ్. కమాండ్ వచ్చేసి గిట్ లాగ్. వీటిని నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, బై డిఫాల్ట్ ఏ ఫైల్ అయినా ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. ఏ ఫైల్ అయినా బై డిఫాల్ట్ వర్క్ స్పేస్లో ఉంటుంది. అన్ట్రాక్డ్ ఫైల్ లాగా ఉంటుంది. ఓకే, అన్ట్రాక్డ్ ఫైల్ లాగా ఉంటుంది. ఓకే, వాటిని మనం ట్రాకింగ్ తెప్పియాలి. అంటే ఎవరు ఆ ఆథర్, ఎవరు ఏ టైంకి ఏం చేస్తుండు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఓకే మనం దాన్ని స్టేజింగ్కి మూవ్ చేయాలి. స్టేజింగ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది? దానికి ట్రాకింగ్ వస్తుంది. ఓకే, ఆథర్ డీటెయిల్స్, యూజర్ నేమ్, ఈమెయిల్ అవన్నీ వస్తాయి. తర్వాత ఆయన వర్క్ అయిపోయిన తర్వాత కమిట్ చేస్తాడు. ఓకే, సో ఆ తర్వాత కమిట్ చేస్తాడు. ఎస్, ఓకే, ఆ తర్వాత కమిట్ చేస్తాడు. కమిట్ చేసిన తర్వాత మనం లాగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో డోంట్ టైప్ ఎనీ వన్, నో నీడ్ టు టైప్ ఎనీథింగ్. సో ఫోకస్ ఆన్ మై స్క్రీన్ గైస్. ఓకే, నౌ సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఎల్ఎస్, ఏం ఫైల్స్ లేవు. లెటర్స్ అజ్యూమ్ డెవలపర్ ఏదో ఫైల్ క్రియేట్ చేశాడు. లెట్స్ టచ్ జావా అనే ఫైల్ క్రియేట్ చేశాడు, లేదంటే file1 అనుకుందాం. file1. ఓకే, సో file1 ఉంది. ఎల్ఎస్ file1 ఉందా? ఉంది. ఎల్ఎల్ file1 ఉందా? ఉంది. బై డిఫాల్ట్ file1 ఎక్కడ ఉండాలి? వర్క్ స్పేస్లో ఉండాలి. ఎలా తెలుస్తుంది? గిట్ స్టేటస్. చూడండి, గిట్ స్టేటస్ అనే కమాండ్ కొడితే, ఓకే, గిట్ స్టేటస్ అనే కమాండ్ కొడితే ఆ file1 వర్క్ స్పేస్లో ఉంటుంది, అన్ట్రాక్డ్ ఫామ్లో ఉంటుంది. చూడండి, file1 వర్క్ స్పేస్లో ఉంది, అన్ట్రాక్డ్ ఫైల్ లాగా ఉంది. అది బ్రాంచ్ మాస్టర్లో ఉంది. వాట్ ఈస్ మాస్టర్ వి విల్ సీ లేటర్. అన్ట్రాక్డ్ ఫైల్ లాగా ఉంది. ఏం చేయమంటుంది? ఇదే చెప్తుంది చూడండి. యాడ్ ఇట్, గిట్ యాడ్ ఫైల్ నేమ్. నేను చెప్పింది కూడా అదే. ఓకే, గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఎందుకు? టు మూవ్ ఇట్ టు స్టేజింగ్. ఓకే, సో టు ట్రాక్ ఇట్. సో ఏం చేస్తున్నా? గిట్ యాడ్ file1. ఏం చేసిన? నేను యాడ్ చేసిన. ఇప్పుడు మీరు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి. సి, ఆ file1 వర్క్ స్పేస్ నుంచి, అన్ట్రాక్డ్ నుంచి సో స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్లోకి వచ్చింది. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ఇట్. అందుకే నేను గ్రీన్ కలర్లో పెట్టా file1. ఇప్పుడు ఎందులో ఉంది? అది స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డెవలపర్ దీని మీద ఏమైనా వర్క్ చేసి ఫైనల్లీ ఏం చేస్తాడు? కమిట్ చేస్తాడు. ఓకే, కమిట్ చేస్తాడు. సో ఎలా కమిట్ చేయాలి? క్లియర్ స్క్రీన్ ఫుల్ అయితే ఏం చేయండి? క్లియర్, టు క్లియర్ ద స్క్రీన్, గిట్ స్టేటస్. ఓకే, సో స్టేజింగ్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? గిట్ కమిట్ -m ఏదైనా మెసేజ్ పెడదాం. మై ఫస్ట్ కమిట్, ఫైల్ నేమ్ పెట్టండి. ఏ ఫైల్? file1. ఓకే, చూడండి, గిట్ కమిట్ -m సమ్ కమిట్ మెసేజ్ అండ్ ఫైల్ నేమ్. నేను అదే చేసా. గిట్ కమిట్ -m మై ఫస్ట్ కమిట్ file1. ఎంటర్. దట్స్ ఇట్ గైస్. ఫైల్ కమిట్ అయింది. ఓకే, ఫైల్ కమిట్ అయింది. ఇప్పుడు మీరు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి. నథింగ్ టు కమిట్ అని వస్తుంది. స్టేటస్ నథింగ్ టు కమిట్. వర్క్ స్పేస్ ఇస్ క్లీన్. ఓకే, క్లియర్. మరి ఎలా తెలుస్తారు కమిట్ అయినట్టు? గెట్ లాగ్. ఓకే, యూ కెన్ సీ గెట్ లాగ్. ఎంటర్ కొట్టండి. సి, నౌ సీ ద మ్యాజిక్. సో బేసికల్లీ మధు అనే అతను, మధు అనే డెవలపర్ ఆర్ మధు అనే డెవాప్స్ ఇంజనీర్ ఈ మెయిల్ ఐడి తోటి ఈ టైం స్టాంప్లో, అంటే ఈ టైంకి కమిట్ చేశారు. ఏ టైంకి? 7:55 45 seconds. 19:55 అంటే 24 hours టైం ఫార్మాట్. 7:55 PM 45 secondsకి కమిట్ చేశాడు. ఏం కమిట్ చేశాడు? ఇదా కమిట్ ఐడి. ఇది మన దగ్గర ఉంటే ఈవెన్ ఆఫ్టర్ 5 years 10 years తర్వాత అయినా కూడా నాకు తెలుస్తుంది ఆయన ఏం చేశాడు.
ఎలా తెలుస్తుంది సార్? సింపుల్, గిట్ షో ఈ కమిట్ ఐడి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఆ కమిట్ ఐడిలో ఏముందో చూడండి. ఆ కమిట్ ఐడిలో file1 అనే ఒక ఫైల్ని కమిట్ చేశాడు. మధు ఏం చేశాడు? మధు అనే ఆథర్ ఆర్ డెవలపర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ file1 అనే ఒక ఎంటీ ఫైల్ని కమిట్ చేశాడు. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. నో వన్ షుడ్ కన్ఫ్యూజ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. లెట్ us assume ఇంకో ఫైల్ ఉంది అనుకుందాం. టచ్ 2-3 ఫైల్ తీసుకుందాం. ఓకే, చిరు ఐల్ టేక్ మీకు ఫ్రెండ్లీ ఉండడానికి హీరో నేమ్ తీసుకుంటా. చిరంజీవి, బాలయ్య, మేబీ నాగార్జున, వెంకటేష్. ఓకే, సో చిరు, బాలయ్య, నాగా, వెంకి 4 ఫైల్స్ ఉన్నాయండి. ఓకే, సో రియల్ టైంలో ఇలా ఎవరు పెట్టరు. మనం జస్ట్ ఇప్పుడు ఓకే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, హ్యాండ్స్ ఆన్ చేస్తున్నాం. యా ఓకే, సో గిట్ స్టేటస్ కొట్టండి. బై డిఫాల్ట్ అవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? యూ మే టైప్ నౌ వెన్ ఐ ఆస్క్ టైప్. అవి బై డిఫాల్ట్ ఎక్కడ ఉంటాయి? వర్క్ స్పేస్లో ఉంటాయి. ఓకే, సో వర్క్ స్పేస్లో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, అన్ట్రాక్డ్ ఫైల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఓకే, వర్క్ స్పేస్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? వాటిని స్టేజింగ్కి మూవ్ చేయాలనుకుంటున్నా. కమాండ్ ఏంటిది? గిట్ యాడ్ ఫైల్ నేమ్. సో చూడండి, గిట్ యాడ్ ఏ ఫైల్స్ని మూవ్ చేయాలి? అన్ని ఫైల్స్ వద్దు నాకు. మేబీ ఐ వాంట్ టు మూవ్ చిరు అండ్ వెంకి. ఓకే, సో ఏం చేస్తున్నా? గిట్ యాడ్ చిరు అండ్ వెంకి. ఈ 2 ఫైల్స్నే ఏం చేద్దాం అనుకుంటున్నా? వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి మూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ కొట్టండి, మూవ్ చేసిన. గిట్ స్టేటస్ చూడండి, చిరు, వెంకి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, విచ్ మీన్స్ అవి స్టేజింగ్కి మూవ్ అయిపోయినాయి. ఓకే, అవి స్టేజింగ్కి మూవ్ అయిపోయినాయి. అండ్ బాలా అండ్ నాగా వర్క్ స్పేస్లోనే ఉన్నాయి, రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఓకే, సరే. ఇప్పుడు నేను దేన్ని కమిట్ చేయాలి? దీన్ని కమిట్ చేయరాదు, ఇంకా వీటినే కమిట్ చేయాలి. సో లెట్ మీ కమిట్ గిట్ కమిట్ -m. ఏం కమిట్? మేబీ చిరు వెంకి కమిట్. సమ్ ఏదో లేబుల్, అది మెసేజ్ అంతే. UMMIT కమిట్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఫైల్ నేమ్స్ ఏంటివి? చిరు అండ్ వెంకి. లేదు ఇందులో కూడా ఒకటే ఫైల్ని కమిట్ చేస్తుంటే ఒక ఫైల్ పేరు చేయండి. డన్. చూడండి, 2 ఫైల్స్ కమిట్ చేశా. ఎవరు కమిట్ చేశాడు? మిస్టర్ మధు కమిట్ చేశాడు. మీరు కావాలంటే ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి. యా, ఇది కమిట్ మెసేజ్, చిరు వెంకి కమిట్. ఇది కమిట్ మెసేజ్, ఫస్ట్ కమిట్. ఓకే, అసలు ఇందులో ఏముంది? ఎవరు చేశారు? మధు చేశాడు. టైం ఏంటిది? ఈ టైంకి చేశాడు. మళ్ళీ గిట్ షో కొట్టండి, గిట్ షో. ఓకే, చూడండి, గిట్ షో కమిట్ ఐడి కొడితే దీన్నే కమిట్ ఐడి అంటారు, ఆర్ హ్యాష్ ఐడి అంటారు. ఓకే, సో చిరు వెంకి 2 ఫైల్స్ కమిట్ అయ్యాయి ఇలా. ఓకే, మీకు కొంతవరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి. బాలా, నాగా అలానే ఉన్నాయి, వర్క్ స్పేస్లోనే ఉన్నాయి. వీటిని కమిట్ చేయాలంటే ఖచ్చితంగా స్టేజింగ్కి మూవ్ చేయాల్సిందే. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, వెయిట్, కొంచెం వెయిట్ చేయండి. నౌ సో ఫోకస్. లెట్ us assume మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. టచ్ మేబీ ఏం చేస్తా అంటే, సో M1 మధు 1, మధు 2, మధు 3, మధు 4, మధు 5, మధు 6 చాలా ఫైల్స్ ఉన్నాయండి. గిట్ స్టేటస్ ఇప్పుడు అవి ఎందులో ఉంటాయి అవన్నీ? సో M1 to M6 బాలా, నాగా ఇవన్నీ వర్క్ స్పేస్లోనే ఉన్నాయి. నేను అనుకుంటున్నా అన్నిటిని కలిపి అట్ ఏ టైం ఎక్కడికి మూవ్ చేయాలి? స్టేజింగ్కి మూవ్ చేయాలి. ఓకే, సో ఆల్ ఫైల్స్ అట్ ఏ టైం వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి మూవ్ చేయాలి. సో ఇప్పుడు కమాండ్ ఏంటిది? గిట్ యాడ్ file1, file2, file3, M1, M2, M3 ఇలా ఇచ్చుకుంటూ పోవాలి. సరే 1 or 2 ఫైల్స్ ఉంటే ఓకే, మరి 100 ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ అట్ ఏ టైం మూవ్ చేయొచ్చా అంటే ఎస్. కమాండ్ ఏంది అంటే గిట్ యాడ్ డాట్. మీరు డాట్ అని పెడితే ఏంటి తెలుసా? ఇందులో ఉన్న వర్క్ స్పేస్లో ఉన్న ఫైల్ అన్నిటినీ, ఓకే, డాట్ రిప్రజెంట్స్ ఆల్ ఫైల్స్ ఆర్ ఆల్ కంటెంట్ ఇన్ ద కరెంట్ ఫోల్డర్. మొత్తం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని యాడ్ చేయమని చెప్తున్నా, అంటే వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి యాడ్ చేయని చెప్తున్నా. డన్. ఇప్పుడు మీరు చూడండి, క్లియర్, స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. గిట్ స్టేటస్ కొట్టండి. యా, అన్ని పాత బాలయ్య, నాగార్జునతో సహా అన్ని స్టేజింగ్కి వచ్చేసినాయి. యూ కెన్ సీ అన్ని స్టేజింగ్లోకి వచ్చేసినాయి, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఓకే,
నౌ ఐ నీడ్ టు కమిట్ ఆల్. అన్ని కమిట్ చేయాలి. ఓకే, అన్ని కమిట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? గెట్ కమిట్ -m, ఏదైనా కమిట్ మెసేజ్ ఏమిద్దాం? ఆల్ ఫైల్స్ కమిట్ అని ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఫైల్ నేమ్స్ ఇవ్వచ్చు, బాలయ్య, M1, M2 ఇలా కాదు, అన్ని కమిట్ అయిపోవాలంటే ఏమి ఇవ్వకండి, వదిలేయండి. మీరు ఇక్కడ వదిలేస్తారనుకో, దాని మీనింగ్ ఏంటిది అంటే అన్ని ఫైల్స్ కమిట్ అవుతాయి. ఓకే, గిట్ కమిట్ -m ఆల్ ఫైల్స్, ఆల్ ఫైల్స్ M1, M2, M4 అన్ని కమిట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు క్లియర్ చేసి ఒకసారి గిట్ స్టేటస్ కొట్టండి. నథింగ్. ఓకే, నథింగ్ టు కమిట్, ఆల్ క్లీన్. ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి, చూడండి. సో 3 కమిటెడ్ ఉన్నాయి మన దగ్గర. ఎవరు చేశారు? మిస్టర్ డెవలపర్ మధు కిరణ్ చేశాడు, మధు చేశాడు. ఇందులో ఏమున్నాయి, ఎన్ని ఫైల్స్ కమిట్ అయినాయి నాకు కూడా తెలియదు. ఆల్ ఫైల్స్ కమిట్ అని పెట్టా. బట్ ఏంటి ఆ ఫైల్స్, ఏ టైంకి చేశాడు? ఒక ఇక్కడ టైం ఉంది. ఆథర్ ఎవడు? మధు. కానీ అందులో ఏమున్నాయో చూడాలంటే గిట్ షో పేస్ట్. ఓకే, ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్లా మన దగ్గర కమిట్ ఐడి ఉందనుకోండి, ట్రాకింగ్ ఐడి ఉంది. దీన్నే ట్రాకింగ్ ఐడి, కమిట్ ఐడి, హ్యాష్ ఐడి అంటారు. సో మన దగ్గర ఇట్లా ఇట్లా ఉన్నాయనుకో, మనం ఏమైనా చేయొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, ఇట్లా మీకు వచ్చింది అనుకో, క్యూ కొట్టండి బయటకు రావడానికి. క్యూఆర్ కంట్రోల్-C అట్లా ట్రై చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డు నాట్ ఆస్క్ అవుట్ ఆఫ్ దిస్, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. ఓకే ఓకే, చిరు సేయింగ్ 1 ఫైల్ ఎలా కమిట్ చేయాలో అడుగుతున్నాడు. ఏం లేదండి, ఆ ఒక్క ఫైల్ పేరు ఇస్తే చాలు. గిట్ కమిట్ -m మెసేజ్, ఆ ఒక్క ఫైల్ నేమ్ ఇస్తే చాలు. మీరు ఏ ఫైల్ నేమ్ ఇవ్వకపోతే అన్ని ఫైల్స్ కమిట్ అవుతాయి. ఓకే, జస్ట్ నౌ ఐ టోల్డ్ డు నాట్ ఆస్క్ మీ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. మాస్టర్ అనేది బ్రాంచ్ మనం ముందు చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, డెల్ హోల్డ్ యువర్ క్వశ్చన్. ఎవరో డెల్ అనే యూజర్ అడుగుతున్నారు వాట్ ఈస్ మాస్టర్, హోల్డ్ యువర్ క్వశ్చన్. చివర్లో చూద్దాం. నౌ ఇక్కడ క్లియర్. లేటెస్ట్ అజ్యూమ్, ఇప్పుడు ఏం జరిగింది? మధు కిరణ్ వర్క్ చేస్తుండ్రు. ఓకే, కానీ మేబీ రియల్ టైంలో ఒక మధు కిరణ్ ఒకటే వర్క్ చేయడు, సారీ మధు ఒకటే వర్క్ చేయడు. మల్టిపుల్ డెవలపర్స్ ఉండొచ్చు, మల్టిపుల్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉండొచ్చు. మేబీ కిరణ్ కూడా వర్క్ చేస్తుండేమో, ఆర్ మేబీ రమణి కూడా వర్క్ చేస్తుంది, ఆదర్శ్ కూడా వర్క్ చేస్తున్నాడు, సంతోష్ కూడా వర్క్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ మల్టిపుల్ ల్యాప్టాప్స్ నుంచి వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర సింగిల్ ల్యాప్టాప్ ఉంది కాబట్టి మీకు ఆ సినారియో కూడా చూపిస్తా చూడండి. ఓకే, నా దగ్గర సింగిల్ ల్యాప్టాప్ ఉంది. సో ఇప్పుడు లెటర్ అర్థం, ఈ ల్యాప్టాప్ మధుది కాదు కిరణ్ అనుకుందాం. అంటే ఇప్పుడు కిరణ్ ఏం చేయాలి చెప్పండి? కిరణ్ కూడా యూజర్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో గిట్ కాన్ఫిగ్ -global user.name కిరణ్ అనుకుందాం. ఇంతకుముందు మధు వర్క్ చేశాడు హైదరాబాద్ నుంచి, ఇప్పుడు కిరణ్ కూడా వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, గిట్ కాన్ఫిగ్ -global user.email kiran@gmail.com. చూడండి, నేను కాపీ పేస్ట్ చేస్తాను, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, లెటర్ అజ్యూమ్. ఓకే, నా 2 ల్యాప్టాప్లు 2 నేను చూపించలేను, బట్ ఇప్పుడు కిరణ్ వర్క్ చేస్తున్నాడు. సో కిరణ్ యూజర్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. గిట్ కాన్ఫిగ్ -global user.name కిరణ్. గిట్ కాన్ఫిగ్ -global గిట్ కాన్ఫిగ్ నేను ఏం చేస్తున్నా అంటే, బై ద వే కొత్త వాళ్ళకు నేను ఆరోస్ని అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఆరోస్ తోటి పాత కమాండ్ వస్తుంది. ఓకే, అప్ డౌన్ చేస్తే ఆరోస్ తోటి పాత కమాండ్ వస్తుంది. లేదంటే మీరు టైప్ చేయండి, కొత్త వాళ్ళు అయితే బెటర్ టైప్ చేయండి. గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ ప్రాక్టీస్. నేను టైప్ చేస్తున్నా చూడండి, గిట్ కాన్ఫిగ్ -global, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది. user.email kiran@gmail.com. ఓకే డన్. ఇప్పుడు ఎవరు? కిరణ్ వర్క్ చేస్తుండు. సో ఏం చేస్తున్నాను ఇప్పుడు? ఓకే, సో లెట్స్ సే కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్ కిరణ్ 1, కిరణ్ 2, కిరణ్ 3, కిరణ్ 4, కిరణ్ 5, కిరణ్ 3 వరకు చాలండి. ఎల్ఎల్ కొట్టండి, మీకు అన్ని ఫైల్స్ కనిపిస్తాయి ఎల్ఎల్ కొడితే. కానీ ఇందులో ఎన్ని కమిట్ అయినాయి, ఎన్ని వర్క్ స్పేస్లో ఉన్నాయి? మిగతావన్నీ కమిట్ అయినాయి, కానీ ఈ 3 ఫైల్స్ ఇప్పుడే కిరణ్ వర్క్ చేస్తుండు, వర్క్ స్పేస్లో ఉన్నాయి. అంతేనా? ఎలా తెలుస్తుంది? గిట్ స్టేటస్. ఓకే, నౌ వీటిని స్టేజింగ్ కి మూవ్ చేయాలి. కమాండ్ ఏంటిది? గిట్ యాడ్ డాట్. ఇంకా మళ్ళీ K1, K2, K3 ఇవ్వాల్సిన పని లేదు. గిట్ యాడ్ డాట్ ఆల్ ఫైల్స్ విల్ బి ఆర్ మూవ్డ్ ఫ్రమ్ వర్క్ స్పేస్ టు
స్టేజింగ్. ఓకే, మూవ్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి. See now, all files have been moved from workspace to staging. ఓకే, కూల్. ఇప్పుడు ఎట్లా కమిట్ చేయాలండి? సింపుల్ గిట్ కమిట్ -m కిరణ్ కమిట్, కిరణ్ ఫైల్ కమిట్స్. ఇంకా నేను ఏమి ఇవ్వట్లేను అంటే మీనింగ్ ఏంటిది? ఆల్ స్టేజింగ్ ఫైల్స్ విల్ బి కమిటెడ్. ఎంటర్ కొట్టాను, యా కమిట్ అయిపోయినాయి. ఆల్ కిరణ్ ఫైల్స్ హ్యావ్ బీన్ కమిటెడ్. ఓకే, మీరు గిట్ లాగ్ కొట్టండి. చూడండి అసలు ప్రాజెక్ట్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. కోడ్ జర్నీ చేస్తుంది, ట్రావెల్ చేస్తుంది. సో ఫస్ట్ మధు వర్క్ చేశాడు, తర్వాత కిరణ్ వర్క్ చేశాడు. కిరణ్ ఎప్పుడు వర్క్ చేశాడు, ఎప్పుడు కమిట్ చేశాడు? కిరణ్ అనే డెవలపర్ ఈ మెయిల్ ఐడి తోటి ఈ టైంకి కమిట్ చేశాడు, 27 అంటే 8:07 PM. ఏమున్నాయి అందులో? సో ఓకే, బై ద వే ఇట్లా వచ్చింది అనుకో, మీరు ఏం చేయాలి? క్యూ కొట్టండి, క్యూ కొట్టండి, బయటకు వచ్చేస్తారు. ఓకే, క్లియర్. గిట్ లాగ్ క్యూ, బయటకు వచ్చేసిన. గిట్ షో, కిరణ్ ఏం చేసిండో చూద్దాం. కిరణ్ K1, K2, K3 అనే ఫైల్స్ ని కమిట్ చేసిండు. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ గెటింగ్ ఇట్, మేకింగ్ సెన్స్ టు ఎవ్రీవన్? కొంతవరకు మీకు ఐడియా వస్తుందా నేను ఏం చెప్తున్నాను? ఎవ్రీవన్ టైప్ yes, ఎవ్రీవన్. ఓకే, సో నా ఇప్పుడు కూల్, మనం ఏం చేసినాం, నా ల్యాప్టాప్లో గిట్ని ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, సో యూజర్స్ డీటెయిల్స్ని కాన్ఫిగర్ చేసుకొని లోకల్ రెపోని ఇనిషియలైజ్ చేసి, మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ కొట్టిండ్రో లోకల్ రెపో ఇనిషియలైజ్ అయింది. మీకు ఇది కూడా చూపిస్తే చూడండి, 2 డిసెంబర్లో మీరు గిట్ ఇనిట్ కొడితే లోకల్ రెపో ఇనిషియలైజ్ అయింది, ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. చూపిస్తానండి, షో హిడెన్ ఐటమ్. చూడండి, డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ యాక్చువల్లీ ఇది ట్రాకింగ్ యువర్ కోడ్. ఓకే, మరి లైనెక్స్ లో ఈ హిడెన్ ఫోల్డర్ చూడాలంటే ఇప్పుడు నేను ఇక్కడ LL కొడతా, కనిపించదు. అదే మీకు హిడెన్ ఫోల్డర్ చూడాలంటే -LS-LA. చూడండి, డాట్ గిట్ హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందాక నేను చెప్పింది అదే. ఓకే, LS-LA ఇది హిడెన్ ఫైల్స్ కోసం, ఆ హిడెన్ ఫోల్డర్ కోసం. ఓకే, సో దట్ ఫోల్డర్ యాక్చువల్లీ ట్రాకింగ్ యువర్ కోడ్. సో ఓకే అండి, లోకల్లీ బాగానే చూపించారు సార్. మరి మీరు గిట్ హబ్ అనేది అన్నారు కదా, సెంట్రల్లీ పుష్ చేయాలన్నారు కదా, సెంట్రల్ అకౌంట్ ఉంటుందని ఒకటి చెప్పారు కదా. సో ఎస్, వెబ్లో ఉంటుంది గిట్ హబ్ అకౌంట్, వీ నీడ్ టు క్రియేట్ దట్ అకౌంట్. మనం ఇప్పుడు క్విక్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఓకే, వాట్ వీ విల్ డూ, విల్ క్రియేట్ ఏ గిట్ హబ్ అకౌంట్. అండ్ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి కోడ్ని 3 phases-లో మూవ్ చేసి పుష్ చేద్దాం. ఓకే, మధు ఇక్కడ నుంచి పుష్ చేస్తే మేబీ అదే కోడ్ని ఇక్కడ నుంచి ఓకే కిరణ్ బెంగళూరు నుంచి క్లోన్ చేసుకుంటాడు. ఆయన కూడా 3 phases-లో మూవ్ చేసి కోడ్ని మళ్ళీ పుష్ చేస్తాడు. మేబీ ఇక్కడ యుఎస్లో నుంచి డొనాల్డ్ ట్రంప్ ఆయన కూడా కోడ్ని క్లోన్ చేసుకొని 3 phases-లో మూవ్ చేసి రివ్యూ చేసి కమిట్ చేస్తాడు, పుష్ చేస్తాడు. సో ఒక సెంట్రల్ రెపో ఉంటుంది, ప్రాజెక్ట్ రెపో, మేబీ ఫేస్బుక్ రెపో, ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్ రెపో, ఆర్ XYZ ప్రాజెక్ట్ అలా. సో టేక్ బ్రేక్ తర్వాత మనం కనెక్ట్ అవుదాం. బట్ ఐ నీడ్ ఎ వాలంటీర్. మీలో ఎవరికైతే గిట్ హబ్ అకౌంట్ లేదో షేర్ యువర్ మెయిల్ ఐడి. ఓకే, మీకు లైవ్లో అకౌంట్ క్రియేట్ చేస్తాను. అది కూడా వెరీ వెరీ సింపుల్. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా ఈజీ అది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా ఈజీ. ఓకే, జస్ట్ షేర్ యువర్ మెయిల్ ఐడి. ఓకే, లెట్స్ టేక్ బ్రేక్, షేర్ యువర్ మెయిల్ ఐడి. కాకపోతే ఆ మెయిల్కి మీకు ఒక కోడ్ వస్తుంది. సో మెయిల్ షేర్ చేయండి, ఆ మెయిల్కి మీకు యాక్సెస్ ఉండాలి. ఓకే, ఐ నీడ్ సమ్వన్, ప్లీజ్ టైప్ యువర్ మెయిల్ ఐడి, సమ్ వాలంటీర్. విల్ కనెక్ట్ ఆఫ్టర్ బ్రేక్. ఓకే, యా సతీష్, సత్య, థ్యాంక్ యూ. బట్ మెయిల్ ఐడికి యాక్సెస్ ఉండాలి, మీకు OTP కోడ్ లాంటిది వస్తుంది. బీ రెడీ. I'll see you after 5 minutes. Okay, no one should drop, very very important. Hey guys, are you all back? Okay, so now yeah, so let's continue. So మీకు ఈ గిట్ ఫ్లో అర్థమైందా? సో ఇది మీకు ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఓకే, సో ఈ డయాగ్రామ్ మీ మైండ్లో ఎప్పుడు ఉండాలి. సో ఈ స్టేజెస్ నుంచి ఎట్లా మూవ్ అవుతుంది, గిట్ యాడ్, గిట్ కమిట్. ఓకే, సో గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ స్టేటస్, గిట్ లాగ్, అంతే. ఈ 4 కమాండ్స్ మీకు తెలిసి ఉండాలి.
అంతకు మించి ఏం లేదు. ఓకే, ఫైన్. నౌ సెంట్రల్ రెపో ఎట్లా క్రియేట్ చేయాలి? ఓకే, ఇదేమో లోకల్ రెపో. నేను ఏదైతే గిట్ ఇనిట్ తో చేశానో అది లోకల్ రెపో. మరి సెంట్రల్ అకౌంట్లో రెపో ఎలా క్రియేట్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గిట్ హబ్ అకౌంట్ ఉండాలి. అందులో మనం ప్రాజెక్ట్ రెపో క్రియేట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఫోకస్ నౌ. సో సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్ కొట్టండి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను గూగుల్ తోనే చెప్తాను. చూడండి, ఫస్ట్ లింక్ సైన్ అప్ ఫర్ గిట్ హబ్. సైన్ అప్ ఫర్ గిట్ హబ్ క్లిక్ చేయండి. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను డైరెక్ట్లీ లాగిన్ అయ్యా. లెట్ మీ లాగౌట్. సో లెట్ మీ సైన్ అవుట్. సైన్ అవుట్. ఇలా ఉంటుందండి. మీరు సింపుల్గా గిట్ హబ్ అని కొట్టండి, ఇలా వస్తుంది మీకు. ఓకే, సో మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవుతారు. ఓకే, అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవుతారు. అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవుతారు. అంతేనా? అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవుతారు, ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అంటే రిజిస్టర్ చేసుకుంటారు. సో లెట్ మీ సైన్ అప్. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చి సైన్ అప్ ఫర్ గిట్ హబ్. సో ఆర్ ఇక్కడైనా సైన్ అప్ చేయొచ్చు, ఎలా అయినా. ఓకే, సైన్ అప్. ఓకే, ఇన్ని రోజులు ఈ ఫీచర్ ఉండకపోయేది. ఓకే, సో మీరు పాత బ్యాచ్ వరకు మీ గూగుల్ మెయిల్ ఐడి తోటి, మీ ఆపిల్ ఐడి తోటి సైన్ అప్ చేసే ఫెసిలిటీ లేదు. ఈ మధ్యలో వచ్చింది, బట్ ప్రీవియస్ బ్యాచెస్ ఇది లేదు. ఓకే, గూగుల్ తోటి సైన్ అప్ చేసే ఫెసిలిటీ లేదు, ఇంకా ఈజీ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు. ఓకే, మీరు దీంతో అయినా సైన్ అప్ కావచ్చు, లేదంటే క్విక్లీ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. సరే, ఎనీవే ఎవరో ఇచ్చారు కదా, ఐ షో. ఓకే, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. మీ కంటిన్యూ విత్ గూగుల్తో కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. కొత్తగా వచ్చింది అది, యూజ్ దాట్ ఫీచర్. ఆర్ఎల్స్ ఇప్పుడు సతీష్ది నేను చేస్తాను చూడండి, మెయిల్ ఐడి satish@.com. ఓకే, ఆయన పాస్వర్డ్ ఏమి ఇద్దాము అంటే, సో సతీష్ నేను టెంపరీగా అయితే మీ మెయిల్ ఐడి @143 అని పెడుతున్నాను. ఓకే, మెయిల్ ఐడి @143 అని పెడుతున్నాను. ఇట్స్ ఓకే. సో యా, ఓకే. ద ఈమెయిల్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఇస్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ అన్. మీకు ఆల్రెడీ ఉందంట సతీష్ గిట్ హబ్. సతీష్ సత్య, మీకు ఆల్రెడీ గిట్ హబ్ ఉంది. సమ్వన్ ప్లీజ్ షేర్ యువర్ మెయిల్ ఐడి. ఎవరికైతే గిట్ హబ్ లేదో, ఐ వాంట్ సమ్వన్ ఎల్స్. ఓకే, సాకేత్ రెడ్డి. గిట్ హబ్ లేదు కదా సాకేత్? షూర్. ఓకే, సాకేత్ రెడ్డి తీసుకుంటాను. సాకేత్ రెడ్డి. సో ఆయన పాస్వర్డ్ ఏం పెడుతున్నానంటే, ఆయన మెయిల్ ఐడియే పాస్వర్డ్ పెడుతున్నాను. నువ్వు మళ్ళీ మార్చుకోవచ్చు సాకేత్, ప్రాబ్లం లేదు. ఓకే, ఇదే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, యూజర్ నేమ్ సాకేత్ రెడ్డి అనే పెడుతున్నాను. యూజర్ నేమ్ యూనిక్ ఉండాలి బై ద వే. ఒకవేళ ఆల్రెడీ వేరే వాళ్ళది ఉందనుకోండి తీసుకోదు. నేను ఏం చేస్తాను అంటే సాకేత్ రెడ్డి, ఓకే ఇదే పెడుతున్నాను, 0111. ఇది కూడా ఉంటే తీసుకోదు. ఓకే, ఉంది. ఓకే, యూజర్ నేమ్ షుడ్ బి యూనిక్. మెయిల్ ఐడి, పాస్వర్డ్, యూజర్ నేమ్. ఏ కంట్రీ? ఇండియా. ఈమెయిల్ ప్రిఫరెన్స్ కావాలన్నా సరే, క్లిక్ చేయండి, క్రియేట్ అకౌంట్. వెరిఫై ఏదో అవుతుంది, లేదంటే మీ జీమెయిల్తో లాగిన్ కండి. దట్ ఇప్పుడు ఇంకా కొత్తగా చాలా ఈజీ అయిపోయింది. ఓకే, వెరిఫై అకౌంట్ ఏదో వెరిఫై పజిల్ అంట. ఏంటంట, యూజ్ ద ఆరోస్ టు సెలెక్ట్ ద ఇమేజ్ వేర్ ఆల్ ద వైట్స్ కనెక్ట్ టు మ్యాచింగ్ ఐకాన్స్. ఓకే, సో పాస్వర్డ్ సాకేత్. ఓకే, నేనేం సేవ్ చేసుకోవట్లేను, నెవర్. మీరు కూడా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. యా, what use the arrows to select the image where all the whites connect to matching icons. Some reason, some problem. ఓకే, ఎనీవేస్ ఇది పెద్ద మీరు పట్టించుకోకండి. మీరు మీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఇందులో మన మిస్టేక్ ఏం లేదు. సమ్ ప్రాబ్లం మేబీ స్టార్టింగ్లో ఉండడం వల్ల అకౌంట్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. బట్ అదర్వైజ్ ఐడియల్లీ ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. క్లియర్ ఫ్రెండ్స్? సో కెన్ యూ ఆల్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్? Yes. Shall we proceed?
ఇక్కడ మనం టైం వేస్ట్ చేసుకోవడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, మీరు ఇవి కూడా చేయాల్సిన పని లేదు. మీ మెయిల్ ఐడితో లాగిన్ కండి, కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టండి. ఓకే, సో ఈ ఈ ఆప్షన్ వచ్చిన తర్వాతనే ఇది ఇంత టైట్ చేశాడు. ఈ ఆప్షన్ ముందు ఉండకపోయేది. ఓకే, సో ప్లీజ్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. కెన్ యూ ఆల్ డూ ఇట్ డీల్? ఎస్, ఇందులో అయితే ఏం లేదు కదా, ఎవరికి రాకెట్ సైన్స్ మిస్ అవుతుంది, ఏదో కాన్సెప్ట్ మిస్ అవుతుంది అనేది ఏం లేదు కదా. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను నా అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇది నా అకౌంట్, DevOps Training Hub @gmail.com. నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను, సైన్ ఇన్. అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ కండి, సైన్ ఇన్. ఓకే, సో ఒకవేళ మీకు అకౌంట్ క్రియేట్ చేయడంలో ఇబ్బంది ఉంటే రేపు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను క్లాస్, నో ప్రాబ్లం. అకౌంట్ ఇలాగ అనిపిస్తుంది, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాగ అనిపిస్తుంది. ఓకే, బట్ నాకేంటిది అంటే నేను ఎప్పటి నుంచో నా అకౌంట్ వాడుతున్నా కాబట్టి లాస్ట్ 5 years నుంచి నాకు ఇక్కడ రిపాజిటరీస్ కనిపిస్తున్నాయి, కానీ మీకేం కనిపించవు, మీకు ఎంటీ కనిపిస్తాయి అన్ని. ఓకే, యుల్ సీ ఎంటీ రెపాజిటరీ, ఇవేం కనిపించవు, మీకు ఒక ఎంటీ అకౌంట్ కనిపిస్తుంది. వాట్ ఐ రికమెండ్ యూ టు ఎక్స్ప్లోర్ దిస్. అంటే ఏంటిది ఇది? ఇప్పుడు ఇది క్యాట్ లోగో ఉంది, ఇదే మీ హోమ్ బటన్. ఓకే, ఈ క్యాట్ అని కనిపిస్తుంది, అది మీ హోమ్ బటన్. ఇక్కడ ఏదో ఉంది న్యూ అని కనిపిస్తుంది, అంటే కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ అంటే యూ కెన్ క్రియేట్ న్యూ రిపాజిటరీ. ఓకే, న్యూ రిపాజిటరీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాట్లోకి రండి, ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా, సో క్రియేట్ యువర్ రెపాజిటరీ. ఎలాగో 8:30 అయింది కదా, రేపు నేను మీకు ఫ్రెష్గా మళ్ళీ చూపిస్తాను. విల్ వైండ్ అప్ హియర్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ బియాండ్ దిస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు అడగండి. సారీ ఫర్ దిస్ లాస్ట్ 15 minutes, ఇట్స్ ఓకే. సో రేపు మీకు ఫ్రెష్గా నేను చూపిస్తాను, వేరే మెయిల్ ఐడి తీసుకొని. ఎనీ క్వశ్చన్స్? నౌ యు ఆర్ ఫ్రీ టు ఆస్క్. రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు ఆస్క్. టాస్క్ ఫర్ యూ, డైలీ బేసిస్లో మీకు టాస్క్ ఉంటుంది. ఈ రోజు టాస్క్ ఏంటిది? ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ దిస్. ఓకే, సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ దిస్ ఫస్ట్ హాఫ్. మనం బ్రేక్కి ముందు ఏవైతే చేసామో ఇదంతా ప్రాక్టీస్ చేసి నాకు ఈ స్క్రీన్ షాట్ కావాలి. కెన్ యూ ఆల్ డూ ఇట్? హిస్టరీ కమాండ్ కావాలి, హిస్టరీ, నాకు ఇవన్నీ కావాలి. కెన్ యూ ఆల్ డూ ఇట్? ఆర్ ఎల్స్ ఇదైనా కొట్టండి, మీరు గిట్ లాగ్ అని కొట్టండి, ఈ ఒక్క స్క్రీన్ షాట్ ఇచ్చినా చాలు. మీరు గిట్ లాగ్ అని కొట్టి ఈ స్క్రీన్ షాట్ ఇచ్చినా చాలు. సో విచ్ మీన్స్ ఓకే, మీరు ప్రాక్టీస్ చేశారు, కమిట్ ఐడీస్ కనిపిస్తున్నాయని ఐ అజ్యూమ్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్, ఓకే. ఎనీ క్వశ్చన్స్? రేజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అలౌ యూ టు ఆస్క్. ఓకే, రాఘవ మాట్లాడండి. సార్ ఇందాక అడిగాను కదా క్వశ్చన్, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చెప్పండి. మనము కోడ్లో మోడిఫికేషన్స్ చేసాం కొన్ని, సో దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి పుష్ చేయాలి. సో పుష్ చేసేదానికి ముందు ఎవరు కోడ్ని మోడిఫై చేశారు, ఏ టైంకి చేశారు అనేది మనకి కొంచెం డేటా కావాలి. దాని మనము కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పని చెప్పుకున్నాం, రైట్? సో కమాండ్ వచ్చేసి గిట్ కాన్ఫిగ్ కమాండ్. సో కాన్ఫిగ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనము అక్కడ --- గ్లోబల్ అనే ఒక ఫ్లాగ్ ఇచ్చున్నాం. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అని చెప్పానంటే, --- గ్లోబల్ అదేవిధంగా లోకల్ అనే రెండు కూడా వర్క్ చేస్తాయా, లేదంటే ఓన్లీ గ్లోబలే వర్క్ చేస్తుందా? సో ఇన్ కేస్ రెండు వర్క్ చేస్తే రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్? ఓకే, సో దెన్ కమ్స్ టు క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ ద సేమ్ పాయింట్. సో అక్కడ కాన్ఫిగ్ దగ్గర ఒకటి మన యూజర్ నేమ్ ని ఒకటి వెరిఫై చేసాము, నెక్స్ట్ ఈమెయిల్ వెరిఫై చేసాము. సో ఈమెయిల్ పాయింట్ లో సో మనం అక్కడ ఆ పర్టికులర్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ యొక్క ఈమెయిల్ ఇచ్చున్నాం కదా. అవును. సో ఆ ఈమెయిల్ అనేది ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ అంటే వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వాలా, లేదంటే ఏది ఇచ్చినా కానీ వర్క్ అవుతుందా? ఏది ఇచ్చినా వర్క్ అయింది, బట్ వర్కింగ్ ఈమెయిల్ నే కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, ఐ గాట్ యువర్ ఇన్ రియల్ టైం. మీ మెయిల్ ఐడి, మీ ఆఫీస్ వర్కింగ్ మెయిల్ ఐడి madhukiran@tcs.com, madhukiran@yahoo.com, madhukiran@infosys.com ఉంటుంది. ఓకే, అదే ఉంటుంది కాన్ఫిగర్ చేయడం. ఇప్పుడు నిజం చెప్పంటే కిరణ్@gmail ఉందా? లేదు, బట్ స్టిల్ వర్కింగ్ కదా. దట్స్ అ లేబుల్, ఐడెంటిఫికేషన్. ఓకే, నౌ సెకండ్ థింగ్ ఏంటిది? మీరు ఇక్కడ లోకల్ ఎందుకు ఇవ్వలే, గ్లోబల్ ఎందుకు ఇవ్వలే అంటే, గ్లోబల్ ఎప్పుడు ఇస్తాము అంటే కంప్లీట్ గా ఓకే ఆల్ యువర్ రిపాజిటరీస్, మీ అన్ని రిపాజిటరీస్కి ఇది వర్క్ అవుతుంది. లేదు నేను ఇక్కడ లోకల్ పెడతా అంటే మళ్ళీ మీరు సింగిల్ రెపోకే, అది అంత డెప్త్కి వెళ్ళకండి. ఓకే, సో లోకల్ అని పెట్టారనుకోండి ఏమైంది,
ఓన్లీ దట్ కరెంట్ రిపాజిటరీ. ఇప్పుడు మళ్ళీ ఇంకో రిపాజిటరీ వస్తే మార్చుకోవాల్సి వస్తుంది. డోంట్ యూజ్ దట్ లోకల్. రియల్ టైంలో అంటే రియల్ టైంలో కూడా వాడరు. మీరు అట్లా మైన్యూట్లోకి వెళ్ళకండి, మనది అవసరం లేదు. బట్ మీరు కావాలంటే ఒకసారి ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోండి లోకల్ పెట్టి, బట్ జనరల్లీ గ్లోబలే. ఓకే, లోకల్ సో పెడితే ఇంకొక ఏంటిది సింగిల్ రెపో. మీరు ఇప్పుడు గిట్ ఇన్నిట్ లాగా ఓకే ఇంకో ఏదైనా ఇప్పుడు రెపో ఉంటే దానికి ఎవరికి అవుతుంది అడగండి. ఓకే. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్. ఎస్ ఇక మనం ఎడిటర్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఏదైనా ఫైల్ ని సార్, ఎడిట్ మనం చేయడం చెప్తాను కోసం. సార్, నేను ఇంకా చెప్తాను సార్, ఇంకా అందులోకి వెళ్ళా కూడా వెళ్ళలే. ఓకే, నేను ఉంది అని చెప్పాను కానీ దాని గురించి ఏం చెప్పలే, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్విక్, ఏం లేదు, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వేస్ట్. రేపు నేను దీని గురించి డెప్త్ గా చెప్తాను, అప్పుడు మనం అడుగుదాం. ఓకే, యా. వెంపల్లి గంగులయ్య, పర్ఫెక్ట్ సార్. సుమా, రుబీనా, యా ప్లీజ్ హలో టాక్. అడగండి శ్రీహరి. ఇప్పుడు మనము డైరెక్టరీకి మామూలు డైరెక్ట్ చేసాం కదా, డెస్క్టాప్ మీద ఫోల్డర్స్. సో అది చేసి అక్కడ నుంచి మనం గిట్ యూనిట్ కొట్టాం కదా, అలా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు అందులో నుంచి చేస్తున్నప్పుడు మళ్ళీ అప్పుడు గిట్ యూనిట్ చేయాలా? ఇంకో ఫోల్డర్ చేసినప్పుడు చేయండి. ఓకే, మీరు ప్రాక్టీస్ సో ప్రస్తుతం అప్పుడు అలానే చేయండి. మనం ఒక గిట్ యూనిట్ చేసినప్పుడల్లా యూజర్ ఐడి, మెయిల్ ఐడి అన్ని కన్ఫిగర్ అవసరం చేసుకోవాలి. లేదు, మనం అందుకే గ్లోబల్ పెట్టాం కదా, ఇంకా మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఓకే, ఓకే అదే లోకల్ పెడితే మళ్ళీ చేయాలి. నేను మీకు ఆ కన్ఫ్యూజన్ వద్దనే గ్లోబల్ పెట్టించాను. ఓకే, ఓకే. ఒక్కసారి చేస్తే అయిపోద్ది గిట్ ఇన్. ఒక్కసారి ఇది కాన్ఫిగర్ చేస్తే అయిపోద్ది, ఉండిపోద్ది. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు క్లాస్ ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ రాస్తారు కదా కమాండ్స్ ఇవి, సో ఇవి ఏమైనా చేయగలుగుతారా? చేస్తాను, షేర్ చేయగలమేదని ఖచ్చితంగా చేయాలి కూడా, ఇప్పుడే చేస్తున్నాను చూడండి. సో నేను డైలీ షేర్ చేస్తాను. జనరల్లీ మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఎవరికైతే తెలీదో ఐ విల్ షో యూ. మనకు ఓకే, ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకు ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అంటే ఎవరైనా అందులో పోస్ట్ పెట్టొచ్చు, డౌట్స్ అడగొచ్చు, మెసేజెస్ పెట్టొచ్చు, స్క్రీన్ షాట్స్ పెట్టొచ్చు, వాట్ ఎవర్ మీకు. ఇంకా మీరు అందరికీ ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. బ్యాచ్ 17కి క్రియేట్ కాలే ఆ వాట్సాప్ గ్రూప్. ఈ ఫ్రీ క్లాసెస్ అయిపోయిన తర్వాత బ్యాచ్ 17 ఓపెన్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు బ్యాచ్ 17 వాళ్ళకు డెమో కమ్యూనిటీ గ్రూప్ ఉంది. అది ఓపెన్ కాదు, ఓన్లీ అడ్మిన్సే పోస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎవరు పోస్ట్ చేయలేరు. బట్ అదర్వైజ్ ఇలా ఉంటుంది, ఇది ఓపెన్ వాట్సాప్ గ్రూప్. ఎవరైనా కూడా అందులో ఒకరొకరు ఇంటరాక్ట్ కావచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి. సో దిస్ వన్, ఈ కమాండ్స్ అన్ని కాపీ చేసి, అండ్ తర్వాత మనకు సపరేట్ యాప్ ఉంటుంది. యాప్లో కూడా మెటీరియల్ ఉంటుంది, గిట్హబ్లో మెటీరియల్ మీకు ముందు ముందు అర్థమవుతాయి. బట్ ఇది వెరీ బిగినింగ్ కాబట్టి నేను ప్రస్తుతానికి ఈ కమాండ్స్ అన్ని ఈరోజు హిస్టరీ కూడా కొడుతున్నా చూడండి, మీకు బెటర్. సో ఫర్ యూ టు బి, మీకు హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం ఈరోజు హిస్టరీ మనం? ఐ థింక్ ఇక్కడ నుంచి ఈరోజు మనం చేసింది ఇక్కడ నుంచి ఈ హిస్టరీ అంతా మీకు ఇచ్చేస్తున్నాను, హిస్టరీతో సహా ఐఎమ్ పోస్టింగ్. సో మీకు ఈజీ ఉంటుంది. స్టిల్ ఇట్స్ బేసిక్స్, ఇందులో డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, కాల్ మీ, జాయిన్ ద డౌట్ సెషన్స్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఇది ఓపెన్ వాట్సాప్ గ్రూప్, ఇందులో పోస్ట్ చేస్తున్నా చూడండి. సో ఓకే, సో ఇది బ్యాచ్ 16 వాళ్ళదే. బట్ ప్రస్తుతానికి ఇందులో బ్యాచ్ 16 వాళ్ళు, బ్యాచ్ 17 వాళ్ళు, బ్యాచ్ 15 వాళ్ళు ఉన్నారు. సో ఇది అయిపోవడానికి వచ్చింది ఈ సెషన్. ఓకే, సో ఈ బ్యాచ్ అయిపోవడానికి వచ్చింది. దే ఆర్ గివింగ్ ఫీడ్బ్యాక్స్, యూ మే వాచ్. మీకు లైవ్ లోనే షేర్ చేస్తున్నాను. సో వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ యూ మే వాచ్. సో ఓకే, అంగడి దేవిక ఇది తన ఫీడ్బ్యాక్. ఇదేమో లిఖిత గండి ఫీడ్బ్యాక్. మ్యూట్ 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 మ్యూట్. ఓకే, సో ఇది మురళీకృష్ణ ఫీడ్బ్యాక్. అండ్ సో as course is about to complete, some of them are giving feedbacks, you may watch. Live లోనే మీకు షేర్ చేస్తున్నాను, అండ్ నథింగ్ టు హైడ్. అండ్ ఇలా ఉంటుంది గ్రూప్. ఓకే, ఇది లోడ్ కావట్లేదు. అండ్ మీకేంటి అంటే టెంపరీగా మిగతా వాళ్ళు మీకు ఇంకా ఓపెన్ వాట్సాప్ గ్రూప్లో ఎన్రోల్ కాలే కాబట్టి మీరు ప్రస్తుతానికి మీకు డెమోలో షేర్ చేస్తున్నారు. మీరు ఏదో ఒక కమ్యూనిటీ గ్రూప్లో ఉండాలి. ఐఎమ్ షేరింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీ గ్రూప్. దీంట్లో ఉన్నారు ఐ థింక్. ఇంకా
ఐఎమ్ షేరింగ్. ఓకే, సో చూడండి అందులో వస్తాయి. అండ్ ఐ థింక్ వైటీ గ్రూప్ ఉంది కదా, అందులో కూడా పోస్ట్ చేస్తాను. వైటీ ఐ హావ్ షేర్డ్ గైస్. సో కెన్ యూ సీ, మీకు వచ్చేసి ఉంటుంది మేబీ 1 or 2 minutesలో వస్తుంది. సో ఇది జనరల్లీ ఓపెన్ వాట్సాప్ గ్రూప్. నేను దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, ఏంటిది అంటే వేరే ఇన్స్టిట్యూట్స్లో వేరే వాళ్ళ నంబర్స్ కూడా ఉండవు, అసలు ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఓకే 1-to-1 కనెక్షన్ అంటారు, కనీసం వేరే వాళ్ళది కూడా తెలియదు. రాఘవేంద్ర మీరేనా ఇది అడిగింది మార్నింగ్ ఆఫ్టర్నూన్లో కాల్ చేసి? ఎస్ సార్. చెప్పండి మీ కన్సర్న్ ఏంటిది, ఇప్పుడు క్లియర్ అయిందా? మీ కన్సర్న్ ఏముండే? కన్సర్న్ అంటే ఏం లేదండి, 1-to-1 మెంటర్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా. రైట్. సో బేసికల్లీ తన పేరు రాఘవేంద్ర. ఆయన నాకు కాల్ చేసి ఏమన్నారంటే, ఆయన వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఇన్స్టిట్యూట్, సో నేమ్ చెప్పాల్సిన పని లేదు. బట్ ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు 1-to-1 మెంటర్షిప్ అని చెప్పారంట. బట్ ఆ ట్రైనర్ నంబర్ తన దగ్గర లేదు, ఏ గ్రూప్లో యాడ్ చేయలేరు. ఓకే, ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా 24 hours తర్వాత, వితిన్ 24 hours అంటారు, కానీ అది పెద్ద ప్రాసెస్. ఆ 24 hours ఎప్పుడైనా కనెక్ట్ అవుతారు, లేదంటే 24 hours దాటిపోద్ది. ఇలా ఉండేనంట తన సినారియో. ఓకే, అండ్ ఎలాంటి మాక్ ఇంటర్వ్యూస్ లేవంట, ఎలాంటి పర్సనల్ గైడెన్స్ కూడా లేదు. బట్ ఇక్కడ మీకు ఆ ఆప్షన్, మీకు అలాంటి సినారియో ఏమి ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మీకు ఫస్ట్ పాయింట్ ఆఫ్ యాక్సెస్ ఎక్కడ అంటే గ్రూప్లోనే వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్లో చూడండి, అందరూ మాట్లాడతారు, అందరూ పోస్ట్ చేస్తారు. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా ఇందులో పోస్ట్ చేయొచ్చు. ఓకే, తనకి ఏదో ఎర్రర్ వచ్చింది, లెట్స్ సే సంథింగ్ లైక్ దిస్, నేను నిన్న కూడా చూపించింది. సో ఎవరికైనా ఎర్రర్ వస్తే ఇందులో పోస్ట్ చేయొచ్చు. సో ఆల్ రైట్, అండ్ క్వశ్చన్ ఉంటే అడగొచ్చు. అండ్ డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు చూస్తే ఐ థింక్ మార్నింగ్ డౌట్ సెషన్ ఉంది, ఈవినింగ్ డౌట్ సెషన్. ఇది మార్నింగ్ డౌట్ సెషన్ 11 AM అండ్ ఈవినింగ్ డౌట్ సెషన్ ఐ థింక్ 5 4:30. నేను మార్నింగ్ డౌట్ సెషన్ లో జాయిన్ అయ్యాను, ఈవినింగ్ డౌట్ సెషన్ ఓకే మా అది కలీగ్ ఈవినింగ్ రమణి సార్, తీసుకుంది. బట్ అది టైమింగ్ ఓకే. రమణి తీసుకుంది. ఓకే, సో అలా మార్నింగ్ డౌట్ సెషన్స్ ఉంటాయి, ఈవినింగ్ డౌట్ సెషన్స్ ఉంటాయి. మీరు ఇందులో కూడా అడగొచ్చు. ఓకే, ఆర్ డౌట్ సెషన్ లో జాయిన్ అయ్యి అడగొచ్చు. ఇన్స్టిట్యూట్ లో ఆదర్శ్ ఉంటాడు, ఆదర్శ్ అడగొచ్చు. ఇంకా మీరు నాకు డైరెక్ట్లీ కాల్ చేయొచ్చు. నా నంబర్ మీ అందరి దగ్గర ఉండాలి. ఓకే, సో యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. నేను మేబీ లిఫ్ట్ చేయకపోయినా ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాను వితిన్ 1 or 2 hours లో. ఆర్ యూ కెన్ పింగ్ మీ పర్సనల్లీ. దట్ అష్యూరెన్స్ వీఆర్ గివింగ్. ఓకే, క్లియర్ రాఘవేంద్ర గారు? మీకు ఇప్పుడు Yes, sir. మీకు క్వశ్చన్ కి అడ్రస్ అయిందా కన్సర్న్? Yeah. సో యూ గాట్ ట్రస్ట్ రైట్? ఎస్. యా షూర్. సో బేసికల్లీ అక్కడ ఏం జరిగేదంటే, ఏదైనా సరే ఇష్యూని షేర్ చేస్తే రెస్పాన్స్ వచ్చేదండి. బట్ ఇట్ విల్ టేక్ మినిమం 24 hours టైం పడుతుంది. మాక్సిమం 2 days టైం పడుతుందండి. సార్ 2 days టైం వరకు కూడా ఆ పర్టికులర్ ఎర్రర్ దగ్గర మేము స్ట్రక్ అయిపోతున్నాం. ఐ గాట్ ఇట్. అలా ఉండదులేండి మీకు ఇక్కడ. దెన్ అండ్ దేర్ సాల్వ్ అవుతుంది వితిన్ హార్డ్లీ 1 or 2 hours. లేదు అంటే డౌట్ సెషన్ లో సాల్వ్ చేపిస్తాం. అట్లీస్ట్ మీకు మినిమం, నేననే కాదు, లెట్స్ సే నేను బిజీ ఉన్నా, నా టైం బిజీ ఉన్నా, మిగతా వాళ్ళన్నా చెప్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ లో మిగతా వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు, మీరు చూడండి. నేనేం చేయట్లేను, ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. ఓకే, అదే ఆ 24 hours అంటే ఆల్మోస్ట్ 1 day అయిపోతుంటే ఐ గాట్ ఇట్. టైం అనేది కన్స్యూమ్ అయిపోతుంది కదా సార్ ఎక్కువ. ఇక్కడ కొలాబరేటివ్ అందుకోసం వేలో చెప్పా. పనిచేస్తారు, ఒకరికొకరు హెల్ప్ చేస్తారు. సో మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వేరే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో దట్ మీ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. హెల్పింగ్ కాదు, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, Okay, thank you. Yeah. షూర్ అండి. అదర్స్ క్విక్. సుమా గారు మాట్లాడండి. హాయ్ అండి. ఇప్పుడు ఇనిషియల్‌గా డెవలపర్స్ గిట్ రిపోజిటరీలోనే కోడ్ రాస్తారా? అంటే మనం గిట్ అని పెట్టాం కదా! అవును, గిట్ ఇనిషియలైజ్ చేసాం కదా! అవును. సో, డెవలపర్స్ అక్కడే రాస్తారా? లేకపోతే వాళ్ళు లోకల్‌గా రాసుకొని అప్పుడు గిట్‌కి మూవ్ చేస్తారా? లేదు, గిట్ లోనే రాస్తారు. అంటే బై డిఫాల్ట్ ఉండిపోద్ది. ఓకే, వాళ్ళు రెపోని ఓకే. క్లోన్ చేసుకుని అందులోనే. గిట్ అంటే ఏంటిది, అది కూడా లోకలే కదా, మీకు ఒక గిట్ బ్యాష్ లో రాసినట్టే. ఓకే. ఓకే, యా మీకు అది ఓకే. క్లారిటీ వస్తుందిలేండి. ఐ గాట్ యువర్ క్వశ్చన్, బట్ మీకు మెల్లిమెల్లిగా మీకే ఐడియా వచ్చేస్తుంది. ఓకే. నౌ అదర్స్ రాఘవ. ఓకే, రాఘవ మాట్లాడారు, సుమా మాట్లాడారు. లోవర్ యువర్ హ్యాండ్స్. గౌతమ్. బ్రో, ఇందాక గిట్ ఇనిట్ కొట్టారు కదా, ఎస్ సార్. ఒక ఫోల్డర్ లో పెట్టుకొని. అవును సార్.
ఇప్పుడు రియల్ టైంలో ఏమైనా ఫోల్డర్ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ యూజర్తో చేస్తా? రియల్ టైంలో కూడా ఫోల్డర్ ఉంటుంది కదా, చూద్దాం. మీకు రేపు రియల్ టైం నేను ఈ గిట్ హబ్ అకౌంట్లో చూపిస్తాను. ఈరోజు చూపించేవాడిని, లేట్ అయిపోయింది. ఇది గిట్ ఇనిట్ మీరు డెస్క్టాప్లో కూడా చేయొచ్చు, కానీ మీకు హ్యాండిల్ చేయలేరు. ఖచ్చితంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాని లోపలికి వెళ్ళే చేయండి. ఓకే, అది ఒక ఎంటీ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే గిట్ ఇనిట్ ఏం చేసింది, ఒక ఎంటీ రిపాజిటరీని డాట్ గిట్ అనే ఒక హిడెన్ ఫోల్డర్ ని క్రియేట్ చేసింది. ఆ డాట్ గిట్ ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్న కోడ్ అంతా ట్రాక్ చేస్తూ ఉంటుంది. అంతే, ప్రస్తుతానికి అంతే అనుకోండి. ఓకే, నెక్స్ట్. ఈ క్యాట్ కమాండ్ ఓవర్ రైడ్ చేయొచ్చా? క్యాట్ కమాండ్ ఏంటిది చెప్పండి, మీరు చెప్పండి. క్యాట్ కమాండ్ ఏంటిది? ఆ ఫైల్లో ఏది ఉందో చూపిస్తుంది. దాన్ని మనం మళ్ళీ ఎడిట్ చేయాలని క్యాట్ కమాండ్ త్రూ ఓవర్ రైడ్ చేయొచ్చు. దాన్ని క్యాట్ కమాండ్ చేయొచ్చు, నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే క్యాట్ కమాండ్ ఏంటిదంటే చూడడానికి. మనం క్యాట్ కమాండ్ తో కూడా ఫైల్ క్రియేట్ చేయొచ్చు, నేను తర్వాత చెప్తాను, లైనక్స్ టైంలో చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి క్యాట్ కమాండ్ ఎందుకు, ఇలా డబుల్ క్లిక్ చేసి ఓపెన్, మనం ఇప్పుడు ఏదైనా ఫైల్ని ఎలా అయితే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తామో, ఇలా లైనక్స్లో ఏంటిదంటే క్యాట్ కమాండ్తో చూస్తాం అంతే. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అయితే ఓపెన్ అయిందో డబుల్ క్లిక్ చేస్తే లైనక్స్లో క్యాట్ కమాండ్తో ఓపెన్ చేస్తాము. క్యాట్ ఫైల్ నేమ్ ఇలా వస్తే క్యూ కొట్టండి, ఎల్ఎల్. ఓకే, లెట్స్ క్యాట్. ఈ వెంకీ ఫైల్లో ఏముంది, ఏం లేదులేండి, 0 ఉంది అంటే ఏం లేదు. బట్ నేను జస్ట్ పోస్ట్ చేస్తున్నా, నథింగ్ ఈజ్ దేర్, అందులో ఏం లేదు. అండ్ నెక్స్ట్ దేవిక, మాట్లాడండి దేవిక. సార్ ఇందాక ఒకళ్ళు అడిగారు కదా సార్, డౌట్స్ అవైలబుల్గా, మీరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు అవైలబుల్గా ఉంటారా లేదా అని. ఎస్ మ్యామ్. నాకు తెలిసి అయితే 100% వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. 10 to 15 minutesలో మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఐ మీన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేకున్నా కానీ స్టూడెంట్స్ ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేయగలుగుతారు సార్. అది వాళ్ళకి చెప్దామని నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, దేవిక తను బ్యాచ్ 16 మెంబర్. సో తను తన జర్నీని షేర్ చేసింది, తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసింది. సో మీకు అన్ని డౌట్స్ ఎప్పటికప్పుడు అడ్రస్ అయినాయా మ్యామ్? అయినాయి సార్, అందుకని నేను చెప్దామని సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. షూర్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఝాన్సీ, మాట్లాడండి. ఇప్పుడు మనకి 100 ఫైల్స్ ఉంటే అన్ని కమిట్ చేయాలంటే యాడ్ డాట్ అని చేస్తున్నాం కదా, కానీ ఇన్ కేస్ ఇఫ్ 100 ఫైల్స్ ఉండి మనకి 80 or 70 అన్ని వద్దు అంటే ఫైల్ నేమ్స్ ఇవ్వడం కష్టం ఫైల్ కదా. ఇస్ దేర్ ఎనీ అదర్ ఆప్షన్? మీరు చేయరండి, అంత అవసరం లేదు. అట్లా ఎవరు అంటే మీరు క్వశ్చన్ ఓకే లాగా, కానీ లాజికల్ ఎలా చేయరు, అన్ని చేస్తారు. అన్ని ఫైల్స్ కూడా ఉండవులేండి. ఓకే, డెవలపర్స్ చేస్తారు, మనం డెవలపర్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ రాస్తామా? డూ యూ థింక్? నో. ఓకే, మనం డెవలపర్స్ రాసిన కోడ్ ని హ్యాండిల్ చేస్తాం, అది మనం ముందు ముందు చూద్దాం. ఓకే, షూర్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ గౌతమ్. నథింగ్ బ్రో. ఓకే, యతీంద్ర రాజు, యతీంద్ర బొల్లోజు. హాయ్ సార్. హాయ్ అండి, హాయ్, చెప్పండి సార్. అది ఇంతకుముందు వాళ్ళు అడిగిన డౌటే, నేను కూడా చెప్దామని. యాక్చువల్గా ఒకరోజు midnight 3 o'clock ప్రాక్టీస్ చేస్తుంటే గ్రూప్లో ఒక పోస్ట్ వచ్చింది, చిన్న లోడ్ బ్యాలెన్సర్ ఇష్యూ వచ్చిందని. నైట్ 3 o'clock కూడా మన వాళ్ళే సాల్వ్ చేసేసారు, నెక్స్ట్ డేకి ఛాన్స్ ఇవ్వకుండా. ఎస్, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. ఓకే, బై ద వే నైట్ 3 o'clock నేను సాల్వ్ చేయలేను, నా టీం కూడా నాకు తెలిసి సాల్వ్ చేయలేదు, ఎందుకంటే మేము అందరం ఇండియా నుంచి వర్క్ చేస్తాం, ఎవరో యుఎస్ నుంచి జాయిన్ అయ్యి సాల్వ్ చేస్తారు, అంతేనా? యాక్చువల్గా డౌట్ వచ్చింది యూఎస్ వాళ్ళకి. ఆ రోజు మేము అవైలబుల్లో ఉండే 2-3 మెంబర్స్, సో మేము చేసాము. సాల్వ్ చేస్తారు. యా, ఈ గ్రూప్ లో మీరు చూస్తే 300 మంది ఉంటారు, అంటే అందరూ బ్యాచ్ 16 వాళ్ళు గారు. ఓకే, కానీ పాత బ్యాచ్ రిపిటేషన్ కూడా అలౌ చేస్తాం కాబట్టి పాత బ్యాచ్ వాళ్ళు, ఈ బ్యాచ్ వాళ్ళు, అంతకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు అందరూ కలిసి కొలాబరేటివ్ వేలో వర్క్ చేస్తారు. ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ రకంగా మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ యతీంద్ర ఫర్ షేరింగ్ దట్. సో మీకు ఇన్ఫాక్ట్ 24/7 ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారండి, ఆ వరీ పెట్టుకోకండి. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు ఆ క్వశ్చన్కి ఛాన్స్ లేదు, అంటే మీరు ఐసోలేట్ అవుతారు, ప్రాక్టీస్ చేసినప్పుడు స్టక్ అవుతారు, అలా లేదు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. థ్యాంక్స్ యతీంద్ర. ఓకే దెన్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చలో, ఐ విల్ సీ యూ టుమారో సేమ్ టైం.